Please continue this session. Sir, good morning, sir. Welcome, sir. Welcome, sir. Bhaskar, sir. All the best. Thank you, madam. Welcome, sir. Bhaskar, sir. Welcome, Bhaskar, sir. Yes, thank you, sir. Thank you. Heartily welcome, Bhaskar garu. All the best. Yes, thank you, sir. Welcome, Bhaskar, sir. Thank you, Shivra, sir. Heartily welcome, sir. Bhaskar, sir. All the best, sir. Thank you, sir. Sir, dear leaders, అందరూ ఇన్వైట్ చేయండి పీపుల్ అందరికీ, టీమ్ మెంబర్స్ అందరికీ. Bhaskar garu, welcome. Good morning. All the best, sir. Yes, thank you, madam. Thank you very much. Welcome, Bhaskar, Morning, sir. Bhaskar All the garu. best. Welcome. Thank you, sir. Thank you, madam. Lata madam. Sir, నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్, రవి సార్? Yes, sir. Very clear, sir. చాలా బాగుంది. లీడర్స్ అందరూ మేబీ ప్రతి ఒక్కరు మీ టీం మెంబర్స్ ఇన్వైట్ చేయండి, ఎందుకంటే ఈరోజు సెషన్ అనేది ఎక్స్ట్రాగా ఉండబోతుంది అనమాట. దాంట్లో నో డౌట్, ఎందుకంటే మిస్ అవ్వకూడదు కాబట్టి. ఒక 2 minutes. నేను భాస్కర్, నా వైజాగ్ నుంచి. నేను నా భార్యతో హేమలత నా భార్య అనమాట. మీ ఇద్దరం కలిసి బెటర్ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామండి గత 2 yearsగా. ఓకే, అయితే ఈరోజు ఏదైతే ఆపర్చునిటీ ఇచ్చారో రవి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు జూమ్లో ఈ ఆపర్చునిటీ చెప్పడానికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. అందుకనేసి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు. మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తున్నారు. అయితే ఈరోజు చూసుకుంటే సార్, సబ్జెక్ట్ ఏంటి మనము అంటే చూసుకుంటే, ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ ఏంటి అనేది చాలా మందికి తెలుసు, తెలియకపోవచ్చు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా పవర్ ఉంది, అర్థమైన వాళ్ళకి తెలుసు దీని గురించి. ఏదైతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో, ఆ నెట్వర్క్ మార్కెటింగ్ చేసేటప్పుడు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం వర్క్ చేసేటప్పుడు చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు. ఒక్కొక్కసారి కొన్ని అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు, లేదంటే ఫెయిల్ అవుతూ ఉంటారు అన్నమాట. అటువంటి కేసులో ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయినా కూడా ఏమవుతుంది, ఏమవ్వదు, అవునా? అంటే నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, అవునా? అంటే ఇక్కడ ఫెయిల్ అయినా మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు, డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయితే నెక్స్ట్ ఆపర్చునిటీ మనకు వస్తుంది, అవును కదండి? అయితే పవర్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవర్ మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన బ్లడ్లో ఇది ఇమిడిపోవాలన్నమాట. అప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నిసార్లు మనము పడినా లేస్తూ ఉంటాం అనమాట, అవునా? అయితే దీని గురించి మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా చాలా లైఫ్ సెటిల్ అనమాట. అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సిన డ్రీమ్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే నీడ్స్ ఉన్నాయో ప్రతిదీ అచీవ్ చేసుకోవడం కోసము, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని మనం చెప్పవచ్చు. ఓకే, అయితే ఇదండి, నేను భాస్కర్ నా పేరు. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్ ఇన్ ఈ బైటోరియంలో ఫ్యూచర్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, యాక్చువల్గా ఈ బైటర్ మనం ఎందుకు చేయాలి, అవునా? అంటే చాలా మంది క్లారిటీ ఉండవచ్చు ఇక్కడ, పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, లేకపోతే రీసెంట్గా వచ్చిన వాళ్ళు కావచ్చు. మనం ఎందుకు చేస్తున్నాం ఈ బైటరము, లేదంటే ఏంటి ఫ్యూచర్ ఏంటి, మన ఫ్యూచర్ ఈ బైటర్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు చేయాలి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్. మనకి ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనుకుంటే, దానితో పాటు వచ్చే ఇన్కమ్తో పాటు ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ కింద మీకు ఉపయోగపడుతుంది, అవునా? దీంట్లో వచ్చే ఇన్కమ్ అనేది మీకు ఎక్స్ట్రా. ఇప్పుడు మీకు 50,000 1 lakh వస్తుందంటే, ఇక్కడ 30,000 50,000 వస్తే ఎక్స్ట్రా ఇన్కమ్, ఆల్వేస్ ఎక్స్ట్రా. ఓకే, అలాగే క్వాలిటీ ఆఫ్ టైం. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో టైం ఎంతమంది స్పెండ్ చేయగలుగుతున్నారు ఫ్యామిలీతోని, అవునా? అంటే 24 hours మనకుంటే ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నాము ఫ్యామిలీతో, లేకపోతే క్వాలిటీ టైం ఎంత మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం లైఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, చాలామంది అందుకు టైం ప్రతి ఒక్కరి టైం కావాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ మనీ అంటే వస్తున్న ఇన్కమ్తోనే కాకుండా మనకి ఎంత ఖర్చు పెట్టినా తరగకుండా మనకి ఇన్కమ్ ఉండాలి. అంటే మనం ఖర్చు పెడితే నచ్చినట్టు ఖర్చు పెట్టడము, క్వాలిటీ ఆఫ్ మనీ, అవునా? అంటే ఇవి ఎంతోమందికి లేదు ఆపర్చునిటీ బయట. అలాగే ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, లేదంటే సెక్యూరిటీ. అంటే ఈ రోజుల్లో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ అని చూస్తే నో సెక్యూరిటీ, దేర్ ఈజ్ నో సెక్యూరిటీ అనమాట.
అవునా? అంటే ఈ బెడ్రూమ్ కావచ్చు లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఈ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనకి అందిస్తుంది. ఓకే, దీని గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలాగే బికమ్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. అంటే ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ కింద మనము దీంట్లో ఉండొచ్చు. ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ కింద మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. యు ఆర్ ద ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. ఓకే, నాటే అంటే మనం ఇక్కడ జాబ్ చేసే వాళ్ళం కాదు. ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ కింద మనం ఇక్కడ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. అలాగే టు క్రియేట్ రిటైర్మెంట్ కార్పస్ ఫండ్. ఈ ఆపర్చునిటీ ఏం చేస్తుందంటే మీ రిటైర్మెంట్ కార్పస్ కోసం, రిటైర్మెంట్ ఫండ్ కోసము మీరు తయారు చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? అంటే చూడండి, ఈరోజు రిటైర్ అయిన తర్వాత, ఏజ్ అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసినా కూడా మళ్ళీ ఎక్కడో 10,000కి 20,000కి ఉద్యోగం చేస్తున్న పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. అవునా? కానీ ఎక్కడ మరి ఇన్ని సంవత్సరాలు చేసింది దేనికి చేసాము చూసుకుంటే రిటైర్మెంట్ కోసము. నో సెక్యూరిటీ, నో అంటే ప్లానింగ్ లేదు. కానీ రిటైర్మెంట్ కోసం ఇక్కడ మీకు ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగే రాయల్టీ ఇన్కమ్, అంటే జనరేషన్ టు జనరేషన్ అనేది ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది ఈ బెడ్రూమ్లో. అవునా? అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని మనం చెప్పవచ్చు. ఓకే, అలాగే ఫారెన్ ట్రిప్స్. చూడండి, ఎన్ని సంవత్సరాలు మనము వర్క్ చేస్తున్నా, లేకపోతే ఓన్ సెల్ఫ్ బిజినెస్ చేస్తున్నా, లేకపోతే ఇంకే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కూడా ఏ రోజైనా మనము ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం కానీ లేకపోతే విహారయాత్ర వెళ్ళడం కానీ చేసామా? చేయలేని పరిస్థితి. అంటే మన డబ్బులు ఓన్గా ఖర్చు పెట్టుకుని వెళ్ళలేని పరిస్థితి. కానీ ఈ బెడ్రూమ్లో మన ఫ్యూచర్ ఏంటి అంటే మనం దీంట్లో ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం ద్వారా మన ఫ్యూచరు చాలా బ్రైట్గా ఉండగలుగుతుంది. అవునా? మనకు అనుకున్న ట్రిప్స్ వెళ్ళవచ్చు, మనం నచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. అలాగే నామినీ ఆప్షన్స్. ఇక్కడ మీరు వర్క్ చేస్తారు, మీరు ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటారు. మీరు ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఇన్కమ్, సేమ్ ఇన్కమ్ మీ నామినీకి వెళ్తుంది, లేకపోతే ఆ నామినీ తర్వాత ఇంకో పర్సన్కి వెళ్తుంది. అట్లా 10 జనరేషన్స్ వరకు ఇన్కమ్ ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే నామినీ ఆప్షన్స్ అనేవి బయట ఎక్కడా లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ చేయలేడు వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎవరిని. అవునా? అట్లా ఒక ఏదైతే ఉందో నామినీ ఫెసిలిటీ అనేది ఇక్కడ ఈ బెడ్రూమ్లో బ్లాక్ డైమండ్ అయితే కనుక అదే బ్లాక్ డైమండ్ ఇన్కమ్ వాళ్ళ నామినీకి కూడా వెళ్తుంది. అవునా? అంత సెక్యూరిటీ అనేది ఈ కంపెనీలో మనకి కంపెనీ కలిగి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే రెస్పెక్ట్ చూసుకుంటే ఈరోజు చాలా మంది నేను మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, లేకపోతే నాకు ఉన్న రెస్పెక్ట్ ఎక్కడ లేదు అనుకుంటారు. అవునా? కానీ ఈ బెడ్రూమ్లో ఇక్కడ వందలాది మంది లైఫ్ని మనము చేంజ్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అనేది వెరీ 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 ప్రైస్లెస్ అనమాట. అంటే మనం ప్రైస్ ఇవ్వలేము దానికి. అంత అంత వాల్యూ, రెస్పెక్ట్ అనేది మనకి దొరుకుతుంది. ఎందుకు అంటే వీఆర్ హెల్పింగ్ టు పీపుల్, వీఆర్ సర్వింగ్ టు పీపుల్ అనమాట. అవునా? అందుకనేసి ఇక్కడ చూసుకుని ఫ్యూచర్ అనేది ఇంత మంచి ఫ్యూచర్ ఉంది. అవునండి? అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎంత మనము మనసు పెట్టి వర్క్ చేస్తున్నాము, ఎంత కాన్సన్ట్రేట్ మీద వర్క్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్గా డిపెండ్ అయి ఉంది. అవునా? అంటే ఎంత మంచి ఫ్యూచర్ ఉంది, ఎక్స్ట్రా ఇన్కమ్, క్వాలిటీ టైం మన ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, మనీ నచ్చినంత మన కావాల్సింది ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అంటే రేపటి గురించి మనం ఎదుగులో ఉండాల్సిన అవసరం లేదు. అవునా? ఇట్లాంటి ఇండిపెండెంట్గా మనం ఉండొచ్చు. నో బాస్ అనే కాన్సెప్టే ఉండదు. అవునా? అంటే ఇటువంటి మంచి ఫ్యూచర్ ఉన్నప్పుడు మనము రకరకాలుగా ఫేస్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్ అనేది, లేదంటే అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేస్తాం, అబ్జెక్షన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం మనం. అవునా? అంటే మనము అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు, లేదంటే అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే డీలా అయిపోతూ ఉంటాం, డీలా పడిపోతూ ఉంటాం. అవునా? లేదంటే ఇది మనకి మన వల్ల అవుతుందా అవదా? అవునా? లేదంటే చూడండి, మనకి ఫ్యూచర్ తెలుసు, దీని గురించి నమ్ముకున్నాం, మన ఫ్యూచర్ ఏంటి, మన కెరీర్ ఏంటి అర్థమైంది. కానీ ఇంత అర్థం చేసుకున్నాక ఇక మనం ఏం చేస్తామంటే ఇది మన వల్ల అవుతుందా అవదా, లేదంటే మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా కాదా? అవునా? అంటే ఇటువంటి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే మనమే సెల్ఫ్ చెక్ చేసుకుంటా ఉంటాం అన్నమాట ఒక్కొక్కసారి. అవునా? అంటే ఇక్కడ నేను ఈ ఒక 30-40 మినిట్స్ మనం మాట్లాడుకుంటే కనుక ఏంటి మన ఫ్యూచర్ ఏంటి, లేకపోతే మనకున్న డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవచ్చు, లేదంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు మనకి అబ్జెక్షన్స్ అడిగినప్పుడు వాటిని మనం ఎట్లా మనము వాళ్ళకి ఆన్సర్ ఇవ్వచ్చు, లేకపోతే ఏం ప్రజెంట్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంది అనేది మనకి దీని ద్వారా మనం డిస్కస్ చేద్దామండి. అంటే మన ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఒక 30-40 మినిట్స్ మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను. అయితే ఈ ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంటుందంటే మనకి ఈ టీం వర్క్ చేయడం వల్ల ఈ ఫ్యూచర్ని సక్సెస్ సంపాదించుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ చూసుకుంటే అండి అబ్జెక్షన్స్ అంటే చూడండి, మనలో ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఎటువంటి అబ్జెక్షన్ హ్యాండిల్ చేయకుండా వచ్చిన వాళ్ళమా అంటే కాదు.
ఈరోజు గ్రేట్ లీడరు వెంకటరాజు గారు కావచ్చు, లేదంటే రవి సార్ కావచ్చు, లేకపోతే సంతోష్ గారు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క లీడరు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు కాదా? ప్రతి ఒక్కరికి అబ్జెక్షన్ రాలేదా? 100% అబ్జెక్షన్స్ వచ్చాయి. అవునా? అంటే వీటి అబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేశాము, లేకపోతే వీళ్ళు ఎటువంటి ఆ, వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేశారు, దాన్ని అట్లా ఎట్లా రెస్పాండ్ అయ్యారు అనేది మెయిన్ థింక్ అనమాట. అవునా? ఇక చూసుకుంటే మనము ఇక్కడ 30-40 మినిట్స్ చూసుకుంటే ఈ బిజినెస్ నడుస్తుందా లేదా అవన్నీ ఆలోచించే కంటే ముందు ఇది ఏంటి, మనకి ఏ విధంగా ముందుకు వెళ్తే ఏం క్లారిటీ తీసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఈ బయట బిజినెస్ సక్సెస్ అవ్వగలుగుతాము, లేకపోతే దీన్ని సీరియస్గా మన కెరీర్ కింద మార్చుకోవాలంటే దీన్ని ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది క్లారిటీ ఉండాలి. అవునా? అయితే ఇక నీ బిజినెస్ చేసేటప్పుడు ఈ ప్లాన్ చూపించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈజీ అనిపిస్తుంది, చాలా ఈజీ ఉంది, మనం దీన్ని చేయగలుగుతాము అనో అనిపిస్తుంది. కానీ మీలో మీకు కొన్ని డౌట్స్ ఉండవచ్చు, లేదంటే మీకు కొంతమంది కొత్త వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉండవచ్చు. అవునా? దాంట్లో అడిగేది ఏంటంటే ఫస్ట్ అంటే మనం ఈ బిజినెస్ ప్లాన్ చూపించేటప్పుడు కామన్గా చెప్పే ప్రాబ్లం ఏంటి అంటే, అబ్జెక్షన్ ఏంటి అంటే నో టైం. అవునా? టైం లేదు. ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్, మీరు మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? అవునా? అంటే ప్రతి ఒక్కరికి ఉన్నది 24 గంటలే. అవునండి, 24 గంటలు ఉన్నప్పుడు అంటే దాని గోల్డెన్ టైం అంటాం మనం. ఆ గోల్డెన్ టైం ప్రతి ఒక్కరికి అదే ఉంది. అవునా? అంటే ఎక్కడ మీ లైఫ్లో టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది చూసుకుంటే ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు, లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు, అవునా, మెగాస్టార్, పవర్ స్టార్, లేదంటే టాటా, బిర్లా, ఎవరు అంబానీ, ధీరుభాయ్ అంబానీ, లేకపోతే అదాని, ఇట్లాంటి పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 24 అవర్స్ ఉన్నాయి. కానీ కామన్ మ్యాన్కి 24 అవర్స్ ఉంది. అంటే మిడిల్ క్లాస్ పర్సన్కి 24 అవర్స్ ఉంది. కానీ ఈ గోల్డెన్ టైంని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. అవునా? అయితే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో టైంని ఉపయోగించుకొని వాళ్ళకి 10,000 రూపాయలు ఒక సంపాదిస్తున్నారు నెలకి, లేకపోతే 50,000 సంపాదిస్తున్నారు, కొంతమంది 10 లక్షలు సంపాదిస్తున్నారు. అంటే ఎలా ఎలా మరి సంపాదించగలుగుతున్నారు అంటే వాళ్ళ టైం, అంటే హౌ హీ యూజెస్ ద టైం అనమాట. అంటే ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఆయన, ఆ 24 అవర్స్ టైం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంది. అవునా? అంటే చాలామంది ప్రాబబ్లీ మేబీ బిజీ ఉండొచ్చు. అవునండి, అంటే ప్రజెంట్ టైం లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు నిజంగా బిజీ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఏదైతే ఈ బయట బిజినెస్ అప్రోచ్ చూపిస్తున్నామో వాళ్ళకి డబ్బు మాత్రమే సంపాదించడం కోసం కాదు, కంప్లీట్గా మనము టైం సంపాదించుకోవచ్చు. అవునా? దిస్ ఇస్ ద టైం లేవరేజింగ్ కాన్సెప్ట్. మనం ఈ టైంని ఎలా టైం లేవరేజ్ చేసుకోవచ్చు అనేది ఇన్కమ్ ప్లాన్లో చూపిస్తూ ఉంటాము. అవునా? అంటే ఇక్కడ సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే, మీరు వర్క్ చేసేటప్పుడు ఈ బిజినెస్ ప్లాన్ చూసినాక ఒకరే వర్క్ చేస్తారు, రోజుకు 2 గంటలు 3 గంటలు వర్క్ చేస్తారు. అవునా? మీరు ఒక్కరు 3 గంటలు వర్క్ చేసినప్పుడు మీరు 3 గంటలు వర్క్ చేస్తారు. కానీ అదే మీ టీం 10 మంది అయినప్పుడు 10 మూడులో 30 గంటలు. అవునా? అంటే మీ టీం ఎంత అవుతుంది, మీ టైము 30 గంటలు మీ టైం మల్టిప్లికేషన్ జరుగుతుంది. అలాగే ఒకవేళ మీ టీం 100 మంది అయిందనుకోండి, 100 మంది ఇంటూ 3 గంటలు అంటే 300 గంటలు. చూడండి, అంటే టైం లేవరేజింగ్, ఎంత టైం లేవరేజింగ్ మనకు అవుతుంది, టైం మల్టిప్లై చేసుకుంటున్నాం మనము. అవునా? అంటే ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనము మరి టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మీకు మీరే ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అంటే టక్కమని టీవీ ఛానల్ చూస్తున్నామా, లేదంటే క్రికెట్ మ్యాచ్ అవుతున్న క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామా? అవునా? లేదంటే ఏది ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళడమో, లేదంటే బయట అలా పార్క్కి వెళ్ళడమో. అవునా? అంటే లేదంటే ఖాళీ ఉన్నాం కదా హుసేన్ సాగర్కి వెళ్ళడమో, లేదంటే వైజాగ్ అయితే బీచ్కి వెళ్ళడము ఒక 1 అవర్ 2 అవర్స్ అలా. అంటే ఖాళీగా ఉన్న టైంని ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం మనము ప్రియారిటైజ్ చేసుకోగలిగితే, మన టైంని ప్రియారిటైజ్ చేసుకోగలిగితే 100% బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మనకి చాలా స్కోప్ ఉంది. అవునండి? అయితే ఇక్కడ మీ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది డిపెండ్ అయి ఉంది. అయితే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏంటి అంటే మీరు ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనకు టైం లేదు, కరెక్టే. ఇప్పుడు చూడండి, క్రికెట్ స్టార్ ఉన్నారనుకోండి, క్రికెట్ స్టార్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇండియన్ రిప్రజెంటేటివ్ చేస్తున్నారు. అవునా? లేదంటే ఒక సోల్జర్స్ ఉన్నాడు, సోల్జర్ ఇండియన్ రిప్రజెంటేటివ్ చేస్తున్నారు. అంటే మనం హ్యాపీగా ఫైనాన్షియల్గా ఫ్రీ ఉండాలి, లేకపోతే మనం హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళు సోల్జర్స్ చూసుకుంటే బోర్డర్లో వాళ్ళు మన కోసం కాపలాగా వస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన టైంని వేస్ట్ చేసుకుంటూ టీవీల ముందు లేకపోతే ఇంకెక్కడెక్కడ వేస్ట్ చేసుకుంటూ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కోల్పోతున్నాము. అంటే మీ టైంని ఎలా ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అవునా? అలాగే చూసుకుంటే నెక్స్ట్ ఏంటి, మనీ. మీరు వింటుంటారు కదా, చాలా మంది చెప్తుంటారు, కొంతమంది ఎంత ఈ బిజినెస్ బాగుంది, చాలా ఇన్కమ్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, బట్ నా దగ్గర బడ్జెట్ లేదు,
లేదంటే నా దగ్గర మనీ లేదు. చూడండి, అంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ చూసిన తర్వాత మీరు డబ్బులు లేవు అంటున్నారు అనుకుంటే, ఇప్పుడు మీరు ఒకసారి మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఏంటి అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పని చేస్తున్నారు? అవునా? మీకు మీ చదువుకు మీ జాబ్ చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి ఒక 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, కొంతమంది వర్క్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు కదా. మరి ఉదయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి మీరు చేస్తూ ఇప్పుడు వరకు ఏదైతే జాబ్ చేస్తూ ఉన్నారో దీంట్లో వచ్చిన ఇన్కమ్ మీరు ఇప్పుడు లేవంటున్నారు. అవునా? అంటే ఈ రోజు చూసిన ఈ బ్యాటరీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీ దగ్గర సపోజ్ ఒక 10,700 రూపాయలు లేవు అనుకుంటే, డోంట్ టేక్ మీ రాంగ్, ఎందుకు మీరు బిజినెస్ జాబ్ చేస్తున్నారు? అవునా సార్? అంటే ఎందుకు చేస్తున్నాం ఆ జాబు చూసుకుంటే, మనము ఇంత లైఫ్ స్టైల్ ఉంది అని తెలిసినప్పుడు మనము ఎందుకు, సారీ టు ఆస్క్ యూ, ఎందుకు మనం చేస్తున్నాము? అవునా? అంటే మనం ఎందుకు యు ఆర్ డూయింగ్ జాబ్ ఆర్ బిజినెస్ ఎనీథింగ్, అంటే మీరు జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. ఏమండి? అయితే మీకు బిజినెస్ చూపించిన పర్సన్ కంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ దగ్గర డబ్బులు లేవు అంటే, నిజంగా డబ్బులు లేవు అంటే, మీరు ఎవరైతే మీకు బిజినెస్ ప్లాన్ చూపించారో లేకపోతే బిజినెస్ కోసం మీకు ఒక మీటింగ్ పిలుస్తున్నారో వాళ్ళకంటే మీకే ఇది ఇంపార్టెంట్, చాలా అవసరం, మీకే అవసరం, మీరు డెసిషన్ తీసుకోవాలి. అవునండి? ఎందుకంటే అతనికి అర్థమైంది కాబట్టి అతను బిజినెస్ చేస్తున్నాడు. కానీ మీకు దీని గురించి తెలియదు కాబట్టి మీరు దీన్ని ముందు స్టార్ట్ చేసి మీరు ఆ పరిస్థితి నుంచి, ఆ ఫైనాన్షియల్ రక్ సిస్టమ్ నుంచి బయటికి రావాలి. అవునండి? అయితే ఇలా చాలా మంది అడుగుతారు ఏంటంటే, ఎందుకు ఇంత బాగా ఎందుకు చెప్తున్నారు ఈ బిజినెస్ కోసము, అంటే ఎందుకు ఈ బయట ఇంత బాగా చెప్తున్నారు మీరు అంటే, ఇక్కడ ప్రొడక్ట్ యూనిక్ ప్రోడక్ట్ ఉంది. అవునండి? అంటే మ్యాగ్నెట్ థెరపీ అనే ప్రోడక్ట్ అనేది యూనిక్ ప్రోడక్ట్ అనమాట, బయట ఎక్కడ లేదు. ఇది పీపుల్కి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. అవునండి? అలాగే ఈ కంపెనీకి ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే వెరీ వెరీ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. ఇక్కడ చూడండి, బయట ఎవరు కూడా ఒక కరోడుపతి వచ్చి ఒక కరోడుపతిని అలా మీరు తయారవ్వండి అని చెప్పి ఎవరు ట్రైనింగ్స్ ఎవరు బయట. అవునండి? అంటే వాళ్ళ కోసం యూజ్ చేసుకుంటారేమో కానీ నేను ఒక కరోడుపతిని, నువ్వు ఎలా కరోడుపతి అయ్యానో నేను చెప్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పి ఎవరు కూడా మనకి బయట ట్రైనింగ్ ఎవరు. అవునా? అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లాంటిది ఉంటుందంటే ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వచ్చు అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. కాబట్టి అందుకు వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఈ గ్రోత్ సిస్టమ్ అనమాట. ఓకే, అందుకనేసి మేము దీని గురించి ఎక్కువగా చెప్తున్నాం అనమాట, ఈ బెడ్రూమ్ గురించి. అలాగే ఈ బెడ్రూమ్ అనేది ఎక్కడ గల్లీ బిజినెస్ కాదు ఇది. అవునా? అంటే ఏదో వైజాగ్లోనో లేదంటే హైదరాబాద్ మూల ప్రాంతాల్లో చేసుకునేది కాదు. అవునండి? అంటే హైదరాబాద్ పెద్ద పెద్ద టౌన్లోనో లేకపోతే ఇంకెక్కడ పల్లెటూరులో వెళ్ళి చేసుకునేది కాదు. ఇది మొత్తం ఎంటైర్ ఇండియాలో చేసుకోవచ్చు. ఈ గల్లీ బిజినెస్ కాదు, ఎక్కడైనా ఏ స్టేట్లో చేసుకోవచ్చు, ఏ ఏరియాలో చేసుకోవచ్చు. అట్లా మనకి ఇది జనరేషన్ టు జనరేషన్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి, పాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది, క్వాలిటీ టైం ఉంటుంది కాబట్టి, అందుకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఈ బ్యాటరీ గురించి మేము అంతా సీరియస్గా చెప్తున్నాము. అవునా? అంత ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ చాలా మంది నెక్స్ట్ అనేది ఏంటి అంటే, కొంతమంది ఆ ప్రోడక్ట్ హై కాస్ట్ కదా అంటారు. అవునా? అంటే ఒకసారి ఇక్కడ ఆలోచించాలండి. ఎందుకంటే ప్రోడక్ట్ కాస్టా, ఎందుకు అంత కాస్ట్? అవునా? అంటే ఒకసారి మీరు చెక్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే అయితే ఏంటి అంటే ప్రోడక్ట్ కాస్ట్ అయితే ఏంటి? ఏమండి? అంటే ప్రోడక్ట్ కాస్ట్ అని ఎవరు కనుకుంటున్నప్పుడు ఈ ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ అనేది వాడడానికి మీరు అర్హులు కాదా? ఏమండి? అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి మన హ్యూమన్ బాడీ వాల్యూ అంతా 360 కోట్లు ఉంటుంది. అవునా? అంటే గూగుల్లో చూసుకుంటే 340 కోట్లు వాల్యూ చేసిన బాడీకి మనము ఇంత వాల్యుబుల్ ప్రోడక్ట్ ఇవ్వడము కాస్ట్ అంటారా? అవునా? అంటే ఇక్కడ మనము ప్రతి ఒక్కరికి మనిషికి అవసరం. మన బాడీ కాస్ట్ పోల్చుకుంటే ఈ ప్రోడక్ట్ కాస్ట్ అనేది ప్రోడక్ట్ కాస్టే కాదు. అవునండి? అయితే ఇక్కడ మనము దేంతో కంపేర్ చేస్తున్నాము? ఇక్కడ ప్రోడక్ట్ కాస్ట్ ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు మీరు గోల్డ్ కొనకు వెళ్ళారండి, గోల్డ్ కొనేటప్పుడు సిల్వర్ కాస్ట్తో పోలిస్తే గోల్డ్ కాస్ట్ వచ్చేస్తుందా? గోల్డ్ వస్తుందా? నెవర్. అవునా? అంటే గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్తోనే పోల్చాలి, సిల్వర్ కొనేటప్పుడు సిల్వర్తోనే పోల్చాలి. అవునా? అంటే ప్రోడక్ట్ ఈజ్ ద గోల్డ్. అవునా? అంటే గోల్డ్ తగ్గట్టు గోల్డ్కి వాల్యూ ఉంటుంది, సిల్వర్ తగ్గట్టు సిల్వర్కి వాల్యూ ఉంటుంది. దాంతో పోల్చకూడదు. అవునండి? అంటే ఇక్కడ మన మైండ్ సెట్ డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏంది కొనుక్కుంటున్నాం, దేనికోసం వాడుతున్నాం, ఎవరి హెల్త్ కోసం వాడుతున్నాము, అవునా, ఎవరి ఫ్యామిలీ కోసం వాడుతున్నాము, ఎవరి కోసం ఇస్తున్నాం అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది.
అవునా? అయితే ఇక మీరు చేస్తుంది హోల్సేల్గా మీరు కొంటున్నారు ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ రిటైల్గా కొనట్లేదు మీరు. ఈ బెటర్ అనే ప్రోడక్ట్ హోల్సేల్గా తీసుకున్నారు. అవునా అండి? అంటే చూడండి, మీరు బయట ఎన్ని ఇయర్స్ నుంచి ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు, లేదంటే బయట ప్రోడక్ట్ ఏదైనా వాడుతున్నా, అవునా, అది ఏది తీసుకున్నా కూడా మీకు ఏమవుతుంది, అది ఎప్పటి నుంచి కూడా రిటైలర్గా కొంటారు తప్ప ఇప్పుడు కూడా మీరు వాళ్ళ కంపెనీ హోల్సేల్ ప్రైస్ కానీ తీసుకోలేదు, లేదంటే ఆ కంపెనీ బిజినెస్ ఓనర్షిప్ మీకు ఇవ్వలేదు. అవునండి? అంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళు కస్టమర్గా ఉండి కస్టమర్గానే చనిపోతున్నారు తప్ప ఏ రోజు కూడా బిజినెస్ ఓనర్ అవ్వలేదు, కోటీసులు అవ్వలేదు. అవునా? దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈ బెటర్ ఏం చేస్తుందంటే మనకి, మీరు యూఆర్ ద ఓనర్. అవునా? అంటే మనమే కస్టమరు, వీఆర్ ద కస్టమర్, వీఆర్ ద కన్జ్యూమర్. అవునండి? అంటే మనమే కస్టమర్గా ఉంటున్నాము, మనమే కన్జ్యూమ్ చేస్తున్నాము, తర్వాత దీన్ని ప్రమోట్ చేస్తున్నాము, ప్రొజ్యూమర్గా ఉంటున్నాము. అవునా? అంటే ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మనము కాస్ట్ అని మనము వెనక పడిపోవడం అనేది 100% కరెక్ట్ కాదు. అవునండి? అయితే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఏంటి, ఈ బెటర్ ప్రోడక్ట్ కాస్ట్ అని అనుకుంటే మీరు నిజంగా దాని గురించి తెలుసుకోండి ఒకసారి. ప్రోడక్ట్ కాస్ట్ ఎందుకు అవుతుంది అన్న, లేకపోతే ఇది ఎంత ఎకానమీగా ఉంటుంది. చూడండి సార్, అంటే మనం ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఎంత అంటే రోజుకి ₹1.40. అవునండి? అంటే ఒకసారి చూడండి, ₹1.40 ఏమి చేస్తే మనం హెల్తీగా ఉంటాము. ఒక్కసారి థింక్ యువర్ సెల్ఫ్. అవునండి? ఇక్కడ ఇది వింటున్న కొత్త వాళ్ళు కావచ్చు, లేకపోతే పాత వాళ్ళు కావచ్చు, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెరీ వెరీ ఎకానమిక్ ప్రోడక్ట్ మనకి ఇస్తుంది. అవునా? అంటే ఈ ప్రోడక్ట్ మనము ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే చూసుకుంటే ఆ, కొంతమంది ఏమంటారంటే ఇది స్కీమా, లేదంటే ఏమంటారు ఇంకా, దీన్ని స్కీమ్ కింద చూస్తున్నారు అన్నమాట. అవునా? అంటే ఈ స్కీమ్ కాదు. ఎందుకు అంటే ఇది ఎవరినో, అంటే ఏదో అంటగట్టారు అనుకుంటారు. అంటే ఇక్కడ ఏమంటారంటే, మీరు చెప్తున్న ప్లాన్ ఏదైతుందో ఇది స్కీమ్ లా ఉంది, నాకేది అంటగడ్డంగా వచ్చారు అనుకుంటారు. అవునా? అంటే ఇది ఇక్కడ చూడండి, ఒకసారి ఆలోచిస్తే ఎవరు ఎవరిని ఏది అంటగట్టరండి. ఓకేనా? అంటే ఇది టెంపరీ కాదు, ఈ స్కీమ్ కాదు. ఎందుకు అంటే చూడండి, ఈరోజు ఒక పండగ వచ్చింది, ఉగాది వచ్చింది, లేదంటే సంక్రాంతి వచ్చింది అనుకుంటే, మీరు ఒక సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో ఇంకెక్కడో లక్కీ మాల్లోనో, లక్కీ షాపింగ్ మాల్లోనో ఆ రోజు ఆ పండగ సేల్స్ ఆఫర్లు పెడతాడు. అంటే ఆ పండగ సీజన్లోనే మాత్రమే అది ఆఫర్స్ ఉంటాయి, తర్వాత తీసేస్తారు. అంటే అవి టెంపరీ అన్నమాట. అవునా? కానీ ఇది ఏంటి అంటే అవి టెంపరీ ఉంటాయి. కానీ ఈ బెటర్ బిజినెస్ ఏంటి అంటే దిస్ ఇస్ ద ప్యూర్ బిజినెస్. అవునా? అంటే ఇది జనరేషన్ టు జనరేషన్ కంపెనీ నడుస్తుంది. అవునండి? అంటే ఇటువంటిప్పుడు మనము ఇది ఒక రోజుకో లేకపోతే ఒక నెలకో నడిచేది కాదు అన్నమాట ఇది. అవునా? కంప్లీట్ ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి కంప్లీట్ కంపెనీ 100% సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అవునా? అంటే గిన్నిస్ రికార్డ్ కూడా కంపెనీ ఎక్కడం జరిగింది. అవునండి? అయితే ఇట్లాంటి బిజినెస్ని మనము, ప్యూర్ బిజినెస్ని ఒక స్కీమ్ కింద దీన్ని మనం చూడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అలాగే చాలామంది ఏమంటారంటే దీన్ని లింక్ బిజినెస్, లేదంటే చైన్ బిజినెస్ అంటారు అన్నమాట. అవునా? అంటే ఇక్కడ మీరు మీకు అనుకోవడం తప్పలేదు, కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు చైన్ లింక్ అనుకునే ముందు మీకు ఇది ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ వేసి చూపించేటప్పుడు మీకు సర్కిల్ వేసి చూపిస్తారు. అవునండి? అంటే ఇక్కడ మీకు సర్కిల్ వేసి చూపించడం వల్ల మీకు ఒకరు ఇద్దరు మీరు పరిచయం చేసుకోవడం వల్ల మీకు సర్కిల్ వేసి చూపిస్తే ఏమవుతుందంటే మీకు డ్రీమ్ బిల్డప్ అవుతుంది. అంటే మీకు డ్రీమ్ బిల్డప్ అయిందంటే ఆ డ్రీమ్ మీరు దీన్ని స్టార్ట్ చేసి ఈ బెటర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారని స్టార్ట్ చేస్తే దాంట్లో మీరు సక్సెస్ అవుతారని మాత్రమే ఈ సర్క్యులేస్ చూపిస్తారు. అవునా? అంటే దీన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు దీన్ని లింక్ బిజినెస్, చైన్ బిజినెస్ అనుకుంటున్నారు. అవునా? అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బెటర్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో మీరు పరిచయం చేసినప్పుడు వాళ్ళు కూడా మీరు మీతో పాటు ఇంట్రొడ్యూస్ అవుతారు కంపెనీలోకి. అవునా? అంటే ఇక్కడ మీరు అలా ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు మీరు వాళ్ళ తర్వాత వాళ్ళిద్దరు ముగ్గురులో వచ్చేటప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే రిఫరెన్స్ పర్సన్స్ కూడా ఏమవుతారంటే మీ అండర్లోకి వస్తారు. అవునా? ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్, ఒకవేళ మీరు ఏదైనా రీజన్ వల్ల క్విట్ అయ్యారనుకోండి, ఆ పర్సన్ ఏమవుతుంది అంటే మీరు ఒకవేళ మీ పర్సన్ రీజన్ వల్ల క్విట్ అయినా కింద ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పైన అప్లయర్కి యాడ్ అయిపోతారు, ఇదైపోతారు, కనెక్ట్ అయిపోతారు అన్నమాట. అవునా? అట్లా చూసుకోవచ్చు. ఒకవేళ ఆయన కూడా ఏమైనా రీజన్స్ వల్ల డిస్కనెక్ట్ అయ్యారనుకోండి, క్విట్ అయ్యారనుకోండి, వీళ్ళంతా టీం అంతా ఏమవుతుందంటే పైన ఇంకో అప్లయర్కి, పైన ఎవరైతే అప్లయర్ ఉన్నారో వానికి లింక్ అయిపోతారు. అవునా? అంటే దిస్ ఇస్ ద ప్యూర్ బిజినెస్ కాబట్టి ఇక్కడ ఎవరైతే మధ్యలో వదిలి వెళ్ళిపోతారో వాళ్ళకే నష్టం తప్ప కింద ఉన్న వాళ్ళు ఎవరికి నష్టం లేదు. అందుకనే ఇది
దిస్ ఈస్ ద ప్యూర్ బిజినెస్, దిస్ ఇస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఓకే, దీన్ని ప్యూర్గా అర్థం చేసుకోండి. ఓకే, అలాగే దీన్ని ఏమంటారు కొంతమంది పిరమిడ్ అంటారు, లేదంటే దీంట్లో సీనియర్లే మాత్రమే, ఎవరైతే ఫస్ట్ సీనియర్స్ వస్తారో కంపెనీలో స్టార్టింగ్ ఎవరు ఉంటారో వాళ్ళే దీంట్లో ప్రాఫిట్ తీసుకుంటారు. అవునా, అంటే వాళ్ళకే ప్రాఫిట్ వస్తుంది, మేము ఇప్పుడుగా జాయిన్ అయితే మాకేం ఉండదు, మేము లాస్ అవుతాం, లేకపోతే మాకు రాదు అని ఒక అపోహలు ఉంటారు. జస్ట్ మిస్కన్సెప్షన్ అనమాట. అవునా, అంటే ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించాలి. ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, లేకపోతే ఏదైతే మీరు చేస్తున్నారో జాబ్, అది దట్ ఈస్ ద పిరమిడ్. అవునా, అంటే ఎందుకు అని చూసుకుంటే ఈరోజు మీరు ఒక ఏదైతే కంపెనీలో చేయొచ్చు, లేదంటే ఒక ఏదో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో మీరు చేస్తూ ఉండొచ్చు. అక్కడ సిఇఓ కానీ ఎండి కానీ లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేస్, వాళ్ళ స్థానం, వాళ్ళ శాలరీ మీకు వస్తుందా? అతని ప్లేస్ మీకు ఇస్తారా? ఇవ్వరు, నెవర్. ఎందుకు అంటే అతను ఎందుకు అంటే ఆ సిఇఓ కింద మేనేజర్లు, ఏజిఎంలు, డిప్యూటీ మేనేజర్లు ఇట్లా ఒక్కొక్కరు ఉండి తర్వాత మీరు లాస్ట్లో మీరు వస్తారు. అంటే ఆ స్థాయికి వెళ్ళడానికి మీరు ఎంతో కొంత కష్టపడాల్సి వస్తుంది, చాలా కష్టపడాలి మీరు. అవునా, అంటే ఎగ్జిట్ లెవెల్ ఉండాలి. అయితే మీకు ఇక్కడ వాళ్ళ స్థాయికి మీరు వెళ్ళలేరు. అవునా, అయితే ఇక్కడ మీకు కానీ ఇక్కడ మీరు బిజినెస్ ఆపర్చునిటీ చూసిన తర్వాత మీరు మనసుగా అర్థం చేసుకొని, మనసు తీసుకొని దీన్ని మీకు కానీ కరెక్ట్ డిజైరు, డ్రీమ్ ఉంటే కనుక మీకు చూపించిన ప్లాన్ ఎవరైతే మీకు చూపించారో ఆ వ్యక్తి కంటే ముందుగానే మీరు ఇక్కడ బ్లాక్ డైమండ్ అవ్వచ్చు. అవునండి, అంటే ఇక్కడ మీరు మిస్కన్సెప్షన్ మాత్రం ఉండొద్దు. మీరు అందరికంటే మీకు ఎవరైతే ప్లాన్ చూపించారో అతనికంటే ముందుగానే మీరు వెళ్ళొచ్చు, కానీ గట్టి డిజైర్ ఉంటే, గట్టి డ్రీమ్ ఉంటే కనుక. అవునండి, అట్లా చాలా మంది అంటారన్నమాట. అలాగే ఇంకొంతమంది అనేది ఏంటి అంటే లాట్ ఆఫ్ వర్క్. అవునా, లాట్ ఆఫ్ వర్క్ ఉంది, లేకపోతే మేము ప్రతి ఒక్కరిని కలవాలి, కొత్త వాళ్ళని కలవాలి. అవునండి, అంటే కొత్త వాళ్ళని కలవాలి అంటే ఏంటంటే ఇది కొత్త వాళ్ళని కలవాలంటే మీరు గవర్నమెంట్ చూడండి, ఈరోజు ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉండొచ్చు. అవునా, అంటే మీరు రోజు చేసేది ఏంటంటే మరి ప్రతి ఒక్కరు అంటే ఎవ్రీడే, ప్రతి మంత్, ప్రతి ఇయర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మీరు చేస్తుంది ఏంటి? అవునా, అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కష్టపడి మండే టు సండే వరకు వెయిట్ చేసి ఇన్ని పని గంటలు మీరు చేసుంటారు. అవునా, అంటే ఒకసారి మీ సెల్ఫ్ చెక్ చేసుకుంటే, డోంట్ టేక్ మీ రాంగ్ అండి, అంటే ఎందుకు ఎంత పుటప్ చేసి మీరు పని గంటలు చూసుకుంటే, ఇప్పుడు మీరు చూసిన బిజినెస్ చేసే పని కంటే మీరు ఇప్పటి వరకు చేసిన వర్క్ ఏదైతే ఉందో, మీరు ఇప్పటివరకు చేసిన జాబ్ ఏదైతే ఉందో అదే గంటలు, అంటే మీ లైఫ్లో చాలా ఎక్కువ గంటలు పనిచేశారు. అవునా, అంటే ఇక్కడ తప్పుగా అనుకోదండి, చేసేది ఏంటంటే ఎవరు ఇంటరాక్ట్ విత్ మోర్ పీపుల్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు బిజినెస్ చేయడం వల్ల మీరు కొంతమంది కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే చేయడం తప్పే ఉందంటారా? అవునండి, అంటే ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదంటే మీ వల్ల ఒక లైఫ్ చేంజ్ అవుతుంది అంటే ఈ బిజినెస్ని చేయడంలో తప్పైతే ఏమీ లేదు. అవునండి, అయితే ఇట్లా మీరు ఒకసారి చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏ వర్క్ కూడా, ఇప్పుడు సపోజ్గా మీకు ఎగ్జాంపుల్గా ఒక పెద్ద ట్రీ కట్ చేయమని ఇచ్చాం అనుకోండి, చెట్టు పెద్దది కట్ చేయమని ఇచ్చాం. అవునా, అది ఒకే రోజులో కట్ చేయాలంటే మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, లేదంటే చాలా కష్టం అనిపిస్తుంది. అవునా, కానీ అదే చెట్టు ఒక రోజు ఇంత టార్గెట్ ఇచ్చి, ఒక్కొక్క రోజు ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు కొంచెం టార్గెట్ ఇచ్చి, లిటిల్ బిట్ టార్గెట్ ఇచ్చి మనం కట్ చేయమని చెప్పాం అనుకోండి, అవునవుతుందా? అప్పుడు ఏమవుతుంది? ఈజీ అవుతుందా? అవునండి, అంటే ఇక్కడ కూడా ఈ బేటన్ బిజినెస్ కూడా అంతే. ఇక్కడ మీరు అర్థం చేసుకొని, మీరు ఒకరికి లేదా ఇద్దరికి అర్థం చేయించినప్పుడు వాళ్ళు కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకొక ఇద్దరికో ముగ్గురికో వాళ్ళు అర్థం చేయించినప్పుడు ఇట్లా మీకు టీం తయారవుతుంది. టీం తయారైనప్పుడు మీకు ఇది పెద్ద అప్పుడు వర్క్ అనిపించదు, స్టార్టింగ్లో వర్క్ అనిపిస్తుంది. కానీ టీం తయారైన తర్వాత దిస్ ఇస్ ద నాట్ బిగ్ డీల్. ఓకేనండి, అయితే ఈ విధంగా దీనికి క్లారిటీ ఇవ్వచ్చు మనం. అలాగే క్లారిటీ తీసుకోవచ్చు. అలాగే చూసుకుంటే సాచురేషన్, అంటే సాచురేషన్ వచ్చేస్తుందండి. కొంతమంది అంటారు ఏంటంటే ఆల్రెడీ సాచురేట్ అయిపోయిందండి, అంటే చాలా మంది తెలిసిపోయింది. అలాగే తర్వాత ఎవరు జాయిన్ అవుతారు బిజినెస్లోకి? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అవునా, లేకపోతే ఎవరు బిజినెస్ జాయిన్ అవుతారు అంటే చూడండి, ఒకసారి చూసుకుంటే ఈ కంపెనీ వచ్చి 5 years అవుతుంది. అవునా, ఈ 5 yearsలో ఎవరికి తెలిసిందంటే ఎంతమంది తెలియదు. ఏమండి, ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఏపీ తెలంగాణ ఎంత ఉందండి? పాపులేషన్ ఎంత ఉంది? దాదాపు 10 కోట్లు ఉంది. 9 నుంచి 10 కోట్ల వరకు
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 9 నుంచి 10 కోట్ల జనాభా ఉంది, అవునా? 10 కోట్ల జనాభాలో మనం ఇప్పుడు వరకు ఎంతమందికి చెప్పాం ప్లాను? అవునండి. అంటే ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అంతే. ల్యాక్స్ కాదు, థౌజండ్స్ పీపుల్ ఉన్నారు అంతే. 20,000 30,000 పీపుల్ మాత్రం ఉన్నారు ఏపీ తెలంగాణలో, అవునా? అంటే 10 కోట్ల మందిలో ఓన్లీ 30,000 20,000 పీపుల్ ఉన్నారు అంటే ఇంకెంతమంది ఉండొచ్చు, అవునా? లేదంటే ఇండియా పాపులేషన్ చూసుకుంటే 140 కోట్ల జనాభా ఉంది, అవునా? అంటే ఇంత జనాభా ఉన్నప్పుడు మనము సాచురేషన్ ఎక్కడ వస్తుంది? అంటే ఇక్కడ ఎవరు జాయిన్ అవుతారు, నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేసి ఒక జస్ట్ మన మైండ్ సెట్ని అక్కడ లిమిట్ చేస్తున్నాం అనమాట, అవునా? అక్కడ లిమిట్ చేసినప్పుడు మనకి ఇంక కొత్త ఐడియాస్ అనేవి రావు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి రోజు మీరు చెప్తా ఉంటే రోజు ప్లాన్ చెప్తా ఉంటే ఎవరో ఒకరు వింటనే ఉంటారు, అవునా? కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నారు, లేదంటే మనకి అయిపోయింది, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం, అవునా? చూడండి ఈ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు 10 కోట్ల జనాభా అనుకున్న 10 కోట్ల జనాభాలో ఎంతమందికి పెళ్ళయి ఉండదు, అవునా? లేకపోతే ఎంతమంది కొత్తగా పుడుతుంటారు, అవునా? అంటే జనాభా ఎక్కడ తరిగిపోతుందా పెరుగుతుందా, అవునా? 100% జనాభా పెరగడానికే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు జస్ట్ ఏం చేయాలంటే మనము ఎవ్రీడే ప్లాన్ చూపించుకుంటూ వెళ్ళాలి, ప్లాన్ చూపిస్తూ ఉంటే ఎవరో ఒకరు వింటనే ఉంటారు, వినడానికి రెడీగా ఉంటారు, అవునండి? అంటే ఇక్కడ మనం దీనికోసం మనము ఎవరు లేరు అనే కాన్సెప్ట్ వెళ్ళకూడదు మనం. అందుకనేసి మనకి జనాభా అయితే చాలా ఉన్నారు. బయటకు వెళ్తే లాట్ ఆఫ్ పీపుల్ అవకాశాలు లేక బయట ఎదురు చూస్తూ ఉన్నారు, జాబులు లేక ఎదురు చూస్తూ ఉన్నారు, అవునా? అంటే ఇటువైపు వెళ్తే నా లైఫ్ బాగుంటుంది, ఇటువైపు వెళ్తే నా కెరీర్ సెట్ అవుతుంది అనేసి ఒక క్లారిటీ లేకుండా ఉన్నారన్నమాట, అవునా? అంటే అట్లాంటి పీపుల్కి మనము ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము, అవునండి? అలాగే చూసుకుంటే ఇక్కడ చిల్డ్రన్ ఈజ్ ద రీజన్. అంటే మాకు పిల్లలు ఉన్నారండి, మాకు పిల్లలు ఉంటే మా కష్టాలు మీకు ఏం తెలుసు, అవునా? అంటే చూడండి ఇక్కడ మా కష్టం మీకు ఏం తెలుసు అంటే అందరికి పిల్లలు ఉన్నారండి, మాకు పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు, అవునా? అంటే ఇక్కడ పిల్లలు అనేది మీరు ఎవరికి చెప్తున్నారు నేనున్నాననేసి, అవునా? అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలు ఈరోజు ఇండిపెండెంట్గా వాళ్ళకి వదిలేస్తే వాళ్ళ చదువులు వాళ్ళు చదువుతారు, అవునా అండి? అంటే చూడండి ఇప్పుడు ఈరోజు వచ్చి 10th క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, అవునా? లేదా వాళ్ళకి ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తున్నారా, లేకపోతే అది ఎగ్జామ్ పిల్లలకా పేరెంట్స్కా, అవునా? అంటే తల్లిదండ్రులు మనం ఏం చెప్తున్నామంటే పిల్లల రీజన్గా చేసుకొని ఈ బిజినెస్, ఇంత బ్యూటిఫుల్ బిజినెస్ని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాము, అవునా? అంటే మన ఫ్యూచర్ని క్రియేట్ చేసేది చూడండి. ఈరోజు ఇప్పుడు మీ పిల్లలకి మేబీ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవడం వలన, లేకపోతే ప్రెజర్ ఎక్కువ అవడం వలన వాళ్ళు ప్రాపర్గా చదవపోయి మార్కులు తక్కువ వస్తూ ఉండొచ్చు, అవునా? వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే మీరు ఈ బిజినెస్ మీద ఫోకస్ చేస్తే ఈ బిజినెస్ మీరు ఒక బ్లాక్ డైమండో లేకపోతే కరోడ్పతి అయిన తర్వాత వాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళు ఏమవుతారంటే ఒక డాక్టర్ ఇంజనీర్ అయ్యి రెడీగా ఉంటారు. అంటే ఈ రోజులో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వదిలేయాలి, మనం పిల్లల్ని వదిలేసి వాళ్ళని మనం రీజన్ కింద పెట్టకూడదు, అవునండి? అంటే ఇక్కడ మనము చూడండి ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుంటే సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మీ పిల్లలు మీ పాప మా పాప కలిసి, లేదంటే మీ పిల్లలు మా పిల్ల కలిసి ఒక స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారన్నమాట. మీ మీ డాడీ ఏం జాబ్ చేయట్లేదు, హోమ్లో ఉంటున్నారు, ఎప్పుడు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని మీరు అనేసి వాళ్ళు తను వచ్చి మీకు అడిగారు అనుకోండి సపోజ్గా, డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎప్పుడు హోమ్లో ఉంటాడు, లేకపోతే తను ఎప్పుడు ఈ జాబ్కి వెళ్ళరు, అవునా? లేదంటే వాళ్ళు నచ్చినట్టుగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఫ్రీగా ఉంటారు వాళ్ళు, మరి బంగాళాలు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉన్నారు అనేసి అంటే మీకు ధైర్యం ఉందా? ఏమండి? ఒకసారి మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. అట్లా మీ బాబు మీ పాప వచ్చి మీకు అడిగినప్పుడు ఈ ఇట్లా వాళ్ళ డాడీ ఫ్రీగా ఉంటున్నాడు, ఇప్పుడు హోమ్లో ఉంటున్నాడు అని మా బాబు మమ్మల్ని చూసి మీ పిల్లలు అడిగినప్పుడు వాళ్ళు అప్పుడు మీకు ధైర్యం ఉందా? నేను కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఒక 2 ఏళ్ల ముందో 3 ఏళ్ల ముందో నేను చూశాను, కానీ అప్పుడు నేను దీని గురించి డెసిషన్ తీసుకోలేకపోయినాను అని మిమ్మల్ని మీ పిల్లల్ని ఫేస్ చేసే ధైర్యం మీకు ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నాకైతే ఆ ధైర్యం లేదు. ఎందుకంటే నా పిల్లలు ఏదైతే అది కొనేసేవాళ్ళు నేను, అవునా? వాళ్ళకి నచ్చింది మనం చేయగలగాలి, అవునా? వాళ్ళకి ఏదైతే లైఫ్ మనం సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటున్నామో సెక్యూరిటీ మనం ఇవ్వాలి. అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇఫ్ యూ రియల్లీ లైక్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని కానీ మీరు రియల్లీ లైక్ చేస్తుంటే, వాళ్ళకి నచ్చింది మీరు ఇవ్వాలనుకుంటే, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు హ్యాపీ ఉంచాలనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం, రైట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మన లైఫ్ అనేది
అట్లా ఉంటుంది రెగ్యులర్గా చూసుకుంటే. ఒక్కసారి ఈ బెటర్లోకి వచ్చి చూడండి, మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు, మీ పిల్లల లైఫ్ స్టైల్ మార్చవచ్చు. అవునండి. అటువంటప్పుడు మనము ఆలోచించాలా, అవునా? థింక్ యువర్ సెల్ఫ్. ఓకే. అలాగే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆ, చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఆ, ఇండియా ఇది ఇండియన్ కంపెనీనా ఈ బెటర్ అని చూసుకుంటే, ఈ బెటర్ ఈజ్ ద ఇండియన్ ప్యూర్ ఇండియన్ కంపెనీ. ఓకేనండి. ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది మనకి. అలాగే ఈ కంపెనీ అక్కడే తయారవుతుంది, ప్రోడక్ట్ అక్కడే తయారవుతుంది, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అక్కడే ఉన్నారు. మన డైరెక్ట్ ముంబై నుంచి కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియా మనకి ప్రోడక్ట్ సప్లై అవుతుంది. అంటే మన కంప్లీట్ లీగల్గా ఇది వర్క్ చేస్తుంది, కంప్లీట్ ఇండియా కంపెనీ. అయితే ఇక మనం ఏదైతే బయట చేస్తున్నామో రెగ్యులర్గా మనం వాడే సోనీస్ టీవీలు కావచ్చు, లేకపోతే రిలయన్స్ పెన్స్ కావచ్చు, లేకపోతే తాగే కోకోకోలా కావచ్చు, చాలా కంపెనీలు ఉన్నాయి, కోల్గేట్ పేస్ట్ కావచ్చు. ఇట్లాంటి కంపెనీలన్నీ ఇండియన్ కంపెనీ కాదు, బయట యుఎస్ కంపెనీస్. అవునా? అయితే అటువంటి వాటిని మనం వాడుకుంటున్నాం అంటే మనము ఆ దేశానికి సగం డబ్బులు మనం ఇస్తున్నాము. కానీ ఇక్కడ మనం తయారు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మన ప్యూర్ ఇండియన్ కంపెనీ మనమే తయారు చేసుకుంటున్నాము, మనమే వాడుకుంటాము, మనమే ఎకానమీ పెంచుకుంటాము, ఇండియా ఎకానమీ మనమే పెంచుకుంటాము. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైతే ఏ కంపెనీ అయితే మీ భవిష్యత్తుని పెంచుతుందో, ఏదైతే ఏ కంపెనీ అయితే మీ భవిష్యత్తుని మారుస్తుందో, దట్ ఈస్ ద మీ కంపెనీ, అది మన కంపెనీ. అవునండి, అది మీది. అది చూసుకుంటే కొంతమంది చాలా మంది ఏమంటారంటే, మేము స్టేటస్ అండి, మాకు ప్రెస్టేజ్ ఇష్యూ వస్తుంది చాలా మందికి, మేము స్టేటస్ పరంగా మేము వెల్ సెటిల్డ్ అనమాట. అవునా? చూసుకుంటే ఇక్కడ కారు ఉంది, బిజినెస్ ఉంది, తర్వాత మంచి జాబ్ ఉంది, మంచి బంగారం ఉంది. ఇట్లా మేము అన్ని రకాలుగా ఈ ఒక స్టేటస్లో ఉన్నామండి, మేము ఇది చేయలేమండి. అవునా? ఇలాంటి చెప్తుంటారు కదా మీరు. చూసుకుంటే చూడండి ఎక్కడ స్టేటస్ ఏంటి అంటే, మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్, మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు అంటే, మీరు మీ పక్కన ఉన్న ఇప్పుడు చూడండి ఇండియాలో ఎంతమంది బిలియనర్స్ ఉన్నారు, ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు. అవునండి. లేకపోతే మనకి ఇప్పుడు రతన్ టాటా కావచ్చు, లేకపోతే అంబానీ కావచ్చు, అవునండి, లేదంటే అదానీ కావచ్చు, పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ అనమాట. ఇప్పుడు మార్క్ జోకర్బర్గ్ కావచ్చు, అవునండి, అమెజాన్ ఇండియా స్టీవ్ జాబ్స్ కావచ్చు. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళతో మనం పోల్చుకుంటున్నామా? అవునా? లేదంటే మనము మన పక్కన ఉండే ఏది గుడిసెలో ఉండే వాడితోనో, లేదంటే చిన్న ఇల్లు ఉండే వాడితో పోల్చుకుంటామా? ఎవరితో పోల్చుకుంటాం మనం? ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాం మనము? అవునా? అంటే బిగ్ సైట్స్ మనం కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడ కనబడతాం? ఏనుగు దగ్గర చీమలా కనబడుతూ ఉంటాం మనం. అదే మన పక్కన వాడితో మనం పోల్చుకుంటే మనము స్టేటస్లో పెద్దగా ఉన్నాం అనుకుంటాం మనం. అవునండి. అంటే ఎక్కడ ఉన్నాము? హూ ఈజ్ యువర్ కాంపిటేటర్? మీ కాంపిటేటర్ ఎవరు? అయితే ఇక మీకు మీ నైబర్తో ఉన్నా, లేకపోతే బిగ్ షాట్ ఇన్ ఇండియానా, లేకపోతే బిగ్ షాట్ ఆఫ్ మీ ఏరియాలో పర్సన్స్తోనా? అంటే ఎవరితో మీరు కంపేర్ చేసుకోవాలి? అంటే ఇక్కడ స్టేటస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో మీ కారు కానీ హోమ్ కానీ ఉంటే కనుక అది మీ లోన్లోకి ఉన్నదా, లేకపోతే ఓన్గా కొన్నదా? ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవునండి. అంటే మీ లోన్లో కొన్నదైతే అది ఐసిఐసి వాడదో, ఎస్బీఐ వాడదో, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా అవుతుంది. మీద అవుతుందా? కాదు. అవునా? అంటే ఇక్కడ స్టేటస్ అంటే ఏంటి అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ హెల్పింగ్ టు అదర్స్ అనమాట. ఇక్కడ మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక పర్సన్కి హెల్ప్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద స్టేటస్. ఓకేనా? అంటే స్టేటస్ అనే ఫాస్ట్ ప్రెస్టేజ్లో మనం ఇరుక్కుపోవద్దు. ఓకేనండి. అట్లే ఇట్లా ప్రతి ఒక్కరికి స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. అట్లా దేని ఎక్కడ మీరు ఎవరితో కంపేర్ చేసుకున్నారు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మేము లైఫ్లో సెటిల్ అయిపోయామండి, అంటే చూడండి ఒకసారి చెక్ చేయండి మీరు ఎప్పుడు సెటిల్మెంట్ వస్తుంది? మనిషికి ఎప్పుడైనా సెటిల్మెంట్ వచ్చేది? అవునా? అంటే డోంట్ టేక్ మీ రాంగ్ అండి, ఇక్కడ మనిషి సెటిల్మెంట్ అంటే భగవంతు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాతనే. అవునా? అంటే అప్పటి వరకు మనిషి సెటిల్ అయినట్టే కాదు. చూడండి ఒకసారి చెక్ చేసుకోండి, ఆర్ యూ ఏబుల్ టు డూ చారిటీ? మీరు అనుకున్నంత చారిటీ చేయగలుగుతున్నారా? లైఫ్ సెటిల్ అంటున్నారు కదా, మీరు అనుకున్నంత చారిటీ చేయగలుగుతున్నారా? అంటే నేనైతే చేయలేకపోతున్నానండి, అందుకే బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను, ఫుల్ గా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఓకే. అయితే ఎందుకు సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఒక పర్సన్ చనిపోయిన తర్వాతే సెటిల్మెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇఫ్ యూ సంబడి సెటిల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దట్ ఈస్ ద సెటిల్మెంట్. అంటే మీరు ఒక పర్సన్ని ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ చేసినప్పుడు అప్పుడు మీరు సెటిల్ అయినట్టండి. ఓకేనా? అంటే ఎప్పుడు కూడా మనం సెటిల్ అయిపోయిన కాదు, ఒక పర్సన్ని మీరు ఫైనాన్షియల్గా సెటిల్ చేయగలిగితే అప్పుడు మీరు లైఫ్లో సెటిల్ అయినట్టు. అవునా? అంటే మనం చూడండి సెటిల్ అనే
ఫాల్స్ ఫ్రస్ట్రేషన్లో మనము ఉండకూడదు. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు నోన్ పర్సన్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు నా బాబాయ్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, లేకపోతే మా అంకుల్ అండి. మా అంకుల్ ఒక 2-3 సంవత్సరాల ముందు ఇట్లాంటి కంపెనీలోనే వర్క్ చేసేవాడు, లేదంటే వర్క్ చేశాడు. అవునా, లేకపోతే నేను ఇదే కంపెనీ నేను ఇదే ఒక 2 సంవత్సరాల ముందు చూశాను, అప్పుడు నేను వదిలేశాను. అవునా, అంటే నేను వదిలేశాను. అయితే ఏంటి ఇప్పుడు? అవునా, అంటే ఒకవేళ మీరు అప్పుడు వర్క్ చేశారు, మీకు అప్పుడు సరిగా సిస్టమ్ లేదు, లేకపోతే మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, లేదంటే మీకు సీనియర్స్ కరెక్ట్గా లేరు, లేకపోతే ఇంకే విధంగా ఒక విధంగా మీరు దాన్ని క్విట్ చేశారు. అవునా, సపోజ్ మీరు అందులో లాస్ అయ్యారు, లేకపోతే ఇన్కమ్ సంపాదించారు, ఏదో ఒకటి జరిగింది. అవునా, అంటే ఇప్పుడు కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూసిన తర్వాత మళ్ళీ మీరు లాస్ అవుతారని గ్యారంటీ ఉందా? అవునా, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మీరు కంపెనీని ఒక సెలెక్ట్ చేసుకునేటప్పుడు, లేదంటే మీరు దాన్ని అర్థం చేసుకోకనో, లేదంటే దాన్ని ప్రాపర్గా తెలియకనో, లేదంటే మీ ప్రాపర్గా సీనియర్ ప్లానింగ్ అర్థం చేయించుకనో, లేదంటే ఏదో విధంగా మీరు లాస్ అయి ఉంటారు, లేకపోతే ఏదో విధంగా దాంట్లో చేతులు కాల్చుకుని ఉంటారు. అవునా, కానీ ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూపించిన ఎవరైతే పర్సన్ ఉన్నారో మీకు ఆ పర్సన్ని మీరు పట్టుకోండి, ఆ పర్సన్తో మీరు ఫాలో అవ్వండి, అతను ఇచ్చిన ప్లాన్ డేమో పూర్తిగా అర్థం చేసుకోండి. అవునా, సీరియస్గా మీరు ఇందులో అతను ఫాలో అవ్వండి, 100% మీరు సక్సెస్ అవుతారండి. అవునా, అంటే ఇంతకు ముందున్న ఇది ప్రీవియస్ ఉన్న ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, ప్రీవియస్ ఉన్న అనుభవంతో, ప్రీవియస్ ఉన్న ఓల్డ్ మైండ్ సెట్తో మీరు ఈ బయట బిజినెస్ చూసినప్పుడు కొత్తగా మీరు చూస్తే కానీ ఇది అర్థం కాదు. పాత మైండ్ సెట్తో మీరు చూస్తే ఇది మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసినట్టు అవుతారు, మీ కెరీర్ని మీరు స్పాయిల్ చేసినట్టు అవుతుంది. అవునండి, అట్లా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేసి రకరకాలుగా మనము అనుకుంటా ఉంటాం అనమాట. ఓకే, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మీరు ఫెయిల్ అవుతారని గ్యారంటీ ఉంది. అవునా, ఇక్కడ మీరు సక్సెస్ అవ్వచ్చు కదా. అవునా, సక్సెస్ అవ్వడానికి చూడండి, మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, లేదంటే కాలేజ్ పంపిస్తారు. అవునా, అంటే చూడండి, బయట ఒకే కాలేజ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. ఏం చెప్తారంటే వాళ్ళు మంచి మార్కుల్లో పాస్ అవుతారు. అదే కాలేజ్ నుంచి, అదే క్లాస్ నుంచి, స్కూల్స్ నుంచి కొంతమంది పిల్లలు లో మార్కులు పాస్ అవుతారు, లేదా కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అవునా, అంటే మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలంటే ఎవరిని చూసి జాయిన్ చేపిస్తారు? అవునండి, అంటే మీ పిల్లల్ని చూసి జాయిన్ చేపిస్తారా, లేకపోతే ఈ చదువుకున్న వాళ్ళని చూసి జాయిన్ చేపిస్తారా, లేదంటే ఫెయిల్ అయిన వాళ్ళతో చూసి జాయిన్ చేపిస్తారా? అవునా, అంటే మీ తెలివి వదిలేస్తున్నాను అండి. అంటే చూడండి, ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు చూసి వెళ్ళడం అనేది తెలివైన పని, ఫెయిల్ అయిన వాళ్ళు చూసి వెళ్ళడం అనేది మన కెరీర్ లాస్ చేసుకోవడం అనేది దాన్ని నెగ్లెక్ట్ చేసిన అవుతుంది. అవునా, అన్ఇంటెలిజెన్స్ పని అవుతుంది. అవునా, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ప్రోడక్ట్ సేల్ చేయలేను, ప్రోడక్ట్ సేల్ కెనాట్, అంటే ప్రోడక్ట్ సేల్ చేయలేను ఎందుకు అంటే, ఇప్పుడు నేను మంచిగా ఎడ్యుకేట్ చేయను, లేదంటే బాగా చదువుకున్నాను, నేను కంప్లీట్ చదివాను, కంప్లీట్గా ఎంఎస్సి పీజీలు చేశాను నేను. అవునా, అయితే ఈ ప్రోడక్ట్ అమ్మలేనండి నేను. ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని మనం అమ్మలేమండి, నేను అమ్మలేను. అవునా, అయితే చూడండి ఒకసారి మీరు మీ స్టడీ కంప్లీట్ అయినాక, లేదంటే ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేదంటే కంపెనీగా మీరు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు కదా, గవర్నమెంట్ జాబ్స్కో, లేదంటే ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు అప్పుడు చెప్పింది ఏంటి మీ ఇంటర్వ్యూలో? నేను పీజీ బాగా చదివానండి, పీజీ చేశాను, లేదంటే ఎంబీఏ చేశాను, నాకు మంచి టాలెంట్ ఉంది, నేను బాగా కష్టపడతాను. అవునా, నాకు ఒక 20,000 30,000 ఫస్ట్ శాలరీ ఇస్తేనే నేను కంపెనీ నా లైఫ్ మీకు వర్క్ చేస్తాను, నా లైఫ్లో వర్క్ చేస్తాను, మీకు నా టాలెంట్ అంతా మీకు వర్క్ చేస్తాను, మీ కంపెనీ గ్రో చేస్తానని చెప్పి మనము అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫుల్గా వర్క్ చేస్తున్నాం మనం. అవునా, అంటే అక్కడ ఏం చేస్తున్నాం, అక్కడ వాట్ డిడ్ యూ డూ విత్ యువర్ ఎడ్యుకేషన్? అంటే మీరు ఇప్పుడు ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి దాన్ని ప్రేమతో కష్టపడి చదివి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సింగిల్ డేలో సమ్ శాలరీకి మనము ఎడ్యుకేషన్ అమ్ముకుంటున్నాము. అవునా, అంటే అంత ప్రేమతో చదివిన ఎడ్యుకేషన్ని మీరు అమ్మగలిగితే ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్, మ్యాగ్నెట్ థెరపీ ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే ఆల్ట్రాబెర్రీ జ్యూస్ కావచ్చు, ఇంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్రోడక్ట్ మన అమ్మడంలో తప్పే ఉందంటారా? అవునా, అంటే వాట్ ఈస్ ద రాంగ్? అంటే రాంగ్ ఏంటి ఇక్కడ? ఏమీ లేదు కదా. ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీరు అంత అమ్మగలిగితే వెరీ వెరీ యూజ్ఫుల్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ నచ్చితే మీరు ఇక్కడ వాడుకుంటారు, కన్జ్యూమ్ చేసినప్పుడు మీకు ప్రాపర్గా నచ్చింది, ఇది 100% నాకు యూజ్ అయింది, నాకు నచ్చింది ప్రోడక్ట్ అని అనిపించినప్పుడు మీకు తెలిసిన వాళ్ళలో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ రిలేటివ్స్లో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి మీరు ప్రమోట్ చేస్తారు. అవునా, అంటే ఇక్కడ ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయడాన్ని మీరు ఒక సెలబ్రిటీ ఎలాగైతే చేస్తున్నారో, ఒక స్టార్స్ ఎలాగైతే చేస్తున్నారో దాన్ని అలాగే మనం ప్రమోట్ చేస్తాం. మనం ఇలాగ ప్రమోట్ చేయడం, మనం దాన్ని సేల్ చేస్తున్నాం అనుకుంటే ఎస్ వీఆర్ సేలింగ్ ద ప్రోడక్ట్. ఓకే, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీఆర్ కన్జ్యూమర్ అండ్ ప్రొజ్యూమర్స్. ఓకేనండి, అలాగే మీరు చాలా లక్కీ అండి.
ఎందుకంటే కంపెనీ స్టార్టింగ్ 5 ఏళ్ళు అయింది, కంపెనీ స్టార్టింగ్లోనే మీరు జాయిన్ అయిపోయారండి, మీకే డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి, లేదంటే మీరే డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు. అవునా? అంటే ఇక్కడ 5 years అయిందా 5 ఏళ్ళు అయిందని కాదండి, స్టార్టింగ్లో ఉన్నామని కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కూడా బ్లాక్ డైమండ్ అవ్వచ్చు త్వరగా. అవునా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే లక్కీ పర్సన్ ఎవరంటే ఇన్కమ్ ప్లాన్ కానీ బిజినెస్ ప్లాన్ చూసిన తర్వాత రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్న వాడే లక్కీ పర్సన్ అన్నమాట. అవునా? అక్కడ అది మీరు కూడా కావచ్చు. అవునండి. అంటే ఇక్కడ ఆ, ముందు జాయిన్ అయిపోయారు, చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కాదు. ఇక్కడ మీకు డిజైర్ ఉంది, మీకు నిజం కోరిక ఉంది, నేను డెవలప్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలని కోరిక ఉందంటే యు ఆర్ ద లక్కీ పర్సన్. అప్పుడే స్టార్టింగ్లో వచ్చారు, వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు అది కాదు. ఓకేనండి. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకునే విషయం ఏంటంటే మీరు మీరు బిజినెస్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక స్ట్రక్చర్ ఏంటి, లేకపోతే ఇక్కడ ఇలా ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది, దాన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఎటువంటి క్లారిఫికేషన్ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. అప్పుడు మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీరే యువర్ ద లక్కీ పర్సన్ కావచ్చు. అలాగే కొంతమంది అంటే అదేంటంటే నేను అంతా అయిపోయిందండి, నేను ఏజ్ అయిపోయింది, ఇంకా నేను రిటైర్ అయిపోయాను, ఇంకా అంతా అయిపోయిందండి. అవునా? అంటే ఇంకా ఏముంది నేను చేయాల్సింది ఏముంది, అంత అయిపోయింది కదా, ఎవరు చేస్తారు, ఇంకా నేను చేయలేనండి. అవునా? లేదంటే ఇంకా చేసి ఏం సాధిస్తామండి. అవునా? సారీ, అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దండి. ఏంటంటే మీరు ఇప్పటి వరకు లైఫ్లో ఏదైతే చేశారో అది ఏమీ ఎంజాయ్ చేయలేదు లైఫ్లో. మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మీరు జాబ్ చేశారు, జాబ్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్, లేదంటే వాళ్ళ చిల్డ్రన్స్, ఇట్లా మీరు ప్రతి ఒక్కరిని చూసుకుంటూ వచ్చి ఉంటారు. అవునా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక 30-40 ఏళ్ళ నుంచి మీరు ఎంతో కష్టపడుతూ వచ్చారు. అవునా? అంటే ఇక్కడ లైఫ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఈ బయట స్టార్ట్ చేస్తే మీరే ఫాస్ట్గా ఇప్పుడు బ్లాక్ డైమండ్ లేదా కరోడ్పతి మీరు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి, అంటే మీరు చూడండి, లైఫ్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఏజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. అంటే ఏజ్ అనేది ఇక్కడ రీజన్ కాకూడదు. ఏమండి? అంటే ఇక్కడ చూడండి, మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఆ, మీరు మాకంటే అంటే ఎక్కువ లైఫ్లో ఏం చూసారు, ప్లస్ ఆర్ మైనస్ అంటే మాకంటే మీరు ఎక్కువ మీరే చూసుంటారు. ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో ప్లస్ మైనస్ ఎట్లా వెళ్తాయి, ఎటువంటి మైనస్ ఎట్లా జరిగింది, లేకపోతే లైఫ్లో అనుభవాలు అన్నిసి మాకంటే ఎక్కువ మీకే ఉన్నాయి. అవునండి. అట్లాంటప్పుడు ఈ బిజినెస్ కరెక్ట్గా మీరు అర్థం చేసుకొని మీరు మనసులో తీసుకుంటే, స్ట్రాంగ్ డిజైర్ తీసుకుంటే మాకంటే ముందు మీరే త్వరగా ఇందులో సక్సెస్ అవ్వచ్చు. అవునండి. అయితే ఇక్కడ మేము అందుకనే మిమ్మల్ని ఏం చేస్తామంటే, ఇక్కడ మీరు రిటైర్డ్ లేకపోతే ఏజ్డ్ పర్సన్ అట్లా ఆలోచించొద్దు. మీ ఇక్కడ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇక్కడ ఏం చేస్తున్నారు, 60 ఏళ్ళ పీపుల్ కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు, 70 ఏళ్ళు కూడా ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారు. అవునా? అంటే ఎందుకు అంటే ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లో సాధించింది ఏమీ లేదు, ఇప్పుడు దీంట్లో వచ్చి మేము ఏదైనా ఒక సాధించవచ్చు అని మనము అనేసి వాళ్ళు ఇక్కడ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంది ఏంటంటే మేము పిల్లల్ని చదివించేసామండి, వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్లు అయిపోయారు, జాబ్లోకి వెళ్ళిపోయారు. అవునా? జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోయినంటే మాకు ఇంకా నో ప్రాబ్లం అండి, మేము ఇంకా మాకు టెన్షనే లేదు అంటారన్నమాట. అవునా? అంటే మీరు ఇక్కడ ఆలోచించండి ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మీ పిల్లలు చదివించారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. అవునా? వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకునేటప్పుడు మీరు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకునే ఇది వాళ్ళకి లేకపోవచ్చు. అవునా? అంటే వాట్ ఈస్ ద గ్యారంటీ, మీ అబ్బాయో మీ అమ్మాయో మిమ్మల్ని చూస్తుందని గ్యారంటీ ఏంటి? అవునా? అంటే మీకంటే ఒక రెసిడ్యూల్ ఇన్కమ్ లేకపోతే, ఒక ప్యాసివ్ ఇన్కమ్ లేకపోతే, మీరు కష్టపడే శక్తి మీకు లేనప్పుడు, మీ పిల్లలు మీకు చూడలేనప్పుడు, మేము ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో అటువంటి వేయాలనుకునే వాళ్ళు వేస్తే, ఒకవేళ మీ కాళ్ళ మీద మీరు నిల్చోవాలి, మీ భార్య భర్తలు కలిసి అనుకునేటప్పుడు వాట్ ఈస్ ద సెక్యూరిటీ? థింక్ యువర్ సెల్ఫ్ వన్స్. ఓకే? అంటే ఒకసారి ఆలోచించండి మీరు. అవునా? అంటే ఇక్కడ చాలా మంది చూస్తా ఉన్నాం బయట. ఇప్పుడు పిల్లలు చూడక, తల్లి చూడక, కొడుకు చూడక, కూతురు చూడక, ఇప్పుడు మళ్ళీ సెక్యూరిటీ జాబులు చేస్తున్న వాళ్ళు చాలా మంది చూస్తా ఉన్నాం. మనకు 10,000కి 20,000కి పని చేస్తూ ఉన్నారు. ఇవాళ అది ఖర్చు ఈరోజు మెడికల్ ఖర్చులు కూడా సరిపోవట్లేదు. అవునండి. అట్లా ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏం చేస్తుందంటే పీస్ఫుల్ లైఫ్ ఇస్తుంది. అది ఏ ఏజ్ వాళ్ళకైనా కావచ్చు, రిటైర్డ్ పర్సన్సే కాదు, యంగ్ పీపుల్ కావచ్చు, ఎవరికైనా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పీస్ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. అవునండి. అంటే ఇక్కడ ఏజ్ అనేది బ్యారియర్ కింద పెట్టుకోవద్దు, ఏజ్ అనేది బ్యారికేడ్స్ కింద పెట్టుకోవద్దు మీరు. ఓకేనా? ఇక్కడ ఎటువంటి స్టడీతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. అవునండి.
మీరు డిజైర్ ఉంటే లేదా మీరు సాధించాలని కోరుకుంటే బలమైన పట్టుదల ఉంటే మీరు కూడా ఈ కంపెనీలో కరోడ్పతి కావచ్చు. అలాగే ఇక్కడ చెప్పేది ఏంటంటే చాలా మంది టూ యంగ్ అండి. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే నేను చాలా మందిని చూస్తా ఉన్నాను. స్టూడెంట్స్ చూసుకుంటే ఈ రోజుల్లో మందరు లీడర్స్ ఉన్నారండి ఈ బయటంలో 25 ఏళ్ళకి 23 ఏళ్ళకి 22 21 ఏళ్ళకి కూడా ఈ బిజినెస్ అర్థమైన తర్వాత వాళ్ళకి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏమనుకున్నా అంటే మేము యంగ్ ఉన్నాము, ఎర్లీ ఏజ్లో ఉన్నాము, ఈ ఏజ్లో ఉండడం వల్ల మేము చేయలేమండి. అవునా? మళ్ళీ ఈ ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ చూసిన తర్వాత కూడా నాకు జాబ్ ఉంటే చాలు, నాకు సమ్ శాలరీ ఇస్తే చాలు, అవునా, అంటే ఆ శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మేమేమంటున్నామంటే మేము ఆఫర్ చేస్తుంది ఏంటంటే యూ కెన్ క్రియేట్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ మీరు క్రియేట్ చేసుకోండి, ఇక్కడ మీ డ్రీమ్స్ అచీవ్ చేసుకోండి అని మనము ఆఫర్ చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ వీఆర్ టూ యంగ్ అనేసి మేము చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చూస్తే కనుక ఎర్లీ ఏజ్లో అర్థం అవ్వడం వల్ల వాళ్ళకి అంటే ఒక విధంగా అర్థమైన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి వాళ్ళు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ ఎటువంటి జాబ్ అనే రక్షిస్టంలో ఇరుక్కోపోకుండా, అంటే ఒక జాబ్ అనే రక్షిస్టంలో ఇరుక్కుపోకుండా వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని లేదంటే వాళ్ళ డ్రీమ్స్ కోసం వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు కావు. అవునా? అంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ చెప్పవచ్చు స్టూడెంట్స్ కోసము, లేదంటే యంగ్స్టర్స్ కోసము. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ కావచ్చు, లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, అవునా, లేదంటే మన డ్రీమ్ అంటే ఎటువైపు వెళ్ళాలి, నేను ఏం చేయాలి, నా కెరీర్ ఏంటి, అట్లా క్లారిటీ లేని వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. అలాగే మీరు చేస్తున్న ఫ్రెండ్షిప్ కావచ్చు. అవును, ఈరోజు బయట చూస్తే ఈ ఉమెన్ని ఎలా గౌరవించాలని తెలియదు, లేదంటే ఉమెన్స్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు, లేదా ఎల్డర్స్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదు, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇట్లాంటి బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండే కొన్ని బుక్స్ కావచ్చు, ఏం చేస్తాయంటే ఈ బుక్స్ మనిషిని మారుస్తాయి. తర్వాత వాళ్ళ ఉండే లైఫ్ స్టైల్ ఎటువైపు వెళ్ళాలి, ఏ వేలో వెళ్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అవునా? అందుకనేసి ఇక్కడ చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అర్థమైంది అంటే ఎప్పుడెప్పుడు నా పిల్లలు 18 ఏళ్ళకి వస్తారా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాము ఇందులో, ఎందుకంటే వాళ్ళు ఎట్లా నాలాగే డెవలప్ అవుతారు, లేదంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటారు అనేది వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. అందుకని చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అర్థమైన వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. అవునా? ఈ బెడ్రూమ్ కూడా చాలా మంది యంగ్స్టర్స్ వర్క్ చేస్తున్నారు, చాలా మంది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఇందులో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. అవునండి? అంటే ఇక్కడ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అనమాట. జస్ట్ అంటే మీరు టేకప్ చేయండి బిజినెస్ ఆపర్చునిటీ, యంగ్స్టర్స్ టేకప్ చేయండి. మీ లైఫ్ మీ లైఫ్ పాత్ని, మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోండి, మీ ఫ్యూచర్ మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనండి? అలాగే తర్వాత ఇంకా ఏంటంటే ఇక్కడ ఏమంటామంటే నేను ఇలా ఎన్నో సంవత్సరాల ముందు ఒక 2-3 ఏళ్ళ ముందు, లేకపోతే ఒక 5 ఇయర్స్ ముందు ఈ కంపెనీ చూశాను, 3 ఇయర్స్ ముందు కంపెనీ చూశాను, లేదంటే ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక 5 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ ముందు నేను చూశాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారన్నమాట. అవునా? అంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక 5 ఏళ్ళు ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే దాదాపు 5 సార్లు 10 సార్లు చూసే ఉంటారు, లేదంటే ఒక 2 సార్లు మీరు వినే ఉంటారు. నా ద్వారానో లేకపోతే ఇంకో పర్సన్ ద్వారా మీరు వినే ఉంటారు. అవునా? అంటే ఒకసారి మీరు థింక్ చేసుకోండి. ఇక్కడ మీరు వెల్ ఎడ్యుకేట్ అని చెప్తున్నారు, లేదంటే బాగా చదువుకున్నారు, లేదంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ అంతే. అవునా? అంటే ఈ బెటర్ మీద ఎంత సింపుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇంకా మీకు అర్థం కాలేదా? ఏమంటే ఇంత సింపుల్ బిజినెస్ ఆపర్చునిటీ మీకు ఇంకా అర్థం కాలేదా? ఏముంది ఇందులో? సింపుల్ బిజినెస్ కదా, కామన్ సెన్స్ అర్థం చేసుకునే విషయం అనమాట ఇది. అవునా? అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ అదే ప్లాన్ చూస్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదంటే ఒకసారి మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఉంది. అవునా? అంటే మీరు ఒకవేళ ఇదే బిజినెస్ మీరు ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటే, ఏమండి, నేను ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటే మాకంటే ముందే మీరు స్టార్ట్ చేస్తుంటే మీరు ఇలా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మేము వినేవాళ్ళమే. అవునండి? లేకపోతే మీరు బ్లాక్ డైమండ్ అయిన తర్వాతనో, ఇంకా క్రౌన్ మంచి బిజినెస్ కరోడ్పతి అయిన తర్వాతనో మీరు చెప్తా ఉంటే మేము వినేవాళ్ళం అన్నమాట. మీ కింద మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళం మేము. అవునా? అంటే ఎంత సింపుల్ బిజినెస్ని ఏం చేస్తున్నాం మనం, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది ఒకసారి థింక్ చేయాలి. అవునా? మీరు చెప్పేది వింటూ ఉంటే నేర్చుకునే వాళ్ళం కదా మేము. అవునా? అట్లా ఈ విధంగా చాలా మంది ఏం చెప్తున్నారంటే నేను చూశాను, చాలా సంవత్సరం ముందు చూసాము. అవునా? అలాగే
మీరు సాధించి చూపించండి, సక్సెస్ అయి చూపించండి, మీరు డబ్బులు సంపాదించి చూపించండి. ఏమండి? అంటే మేము డబ్బులు సంపాదించి చూపిస్తే కంపల్సరీ మేము చూపిస్తామండి. ఎందుకంటే మేము చూసింది మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయకపోతే మీకు చూపించడానికి కోసమైనా దీంట్లో ఇన్కమ్ సంపాదించి నా లైఫ్ స్టైల్ మార్చుకొని చేంజ్ చేసి చూపిస్తాము. ఓకేనా? అంటే ఇప్పుడు స్టార్ట్అప్ చేస్తే మీరు మీరు మాకు డైరెక్ట్గా ఉంటారు కాబట్టి మా టచ్లో ఉంటారు కాబట్టి త్వరగా మా టచ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు మేము హెల్ప్ చేయగలగము. అవునండి? ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు మా తరపున వచ్చిన వాళ్ళు కాబట్టి మాకు డైరెక్ట్ అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు హెల్ప్ చేయగలుగుతాం. అదే ఒక 1 ఇయర్ తర్వాత, ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత మీరు వేరే వాళ్ళు ఎవరిదారో మీరు ఈ బిజినెస్లో జాయిన్ అయితే, ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే అప్పుడు మీరు ఎక్కడో డెప్త్లో ఉంటారు. అవునా? అంటే మాకున్న టైం ఇప్పుడు ఉన్నట్లుగా మీరు 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత మేము సక్సెస్ అయినప్పుడు మీకు అప్పుడు టైం ఉండకపోవచ్చు, మీ టైం అంతా పెట్టలేకపోవచ్చు. అవునా? అప్పుడు మీరు ఇంకా లాస్ అవుతారు చాలా. అవునండి? అట్లా మీరు ఒకసారి థింక్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే ఎంత త్వరగా మేము ఇందులో వెళ్ళాలి, సంపాదించాలి. అవునండి? అయితే చూడండి, నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఈ కంపెనీ డబ్బులు అంత పే చేస్తుందా ఈ బెడ్రూమ్ అనేది అంటే, ఫ్రెండ్స్ నిజంగా దిస్ ఇస్ ద ప్యూర్ బిజినెస్ అండి. ఈ బెడ్రూమ్ ఈజ్ ద ప్యూర్ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే, కంప్లీట్గా ఇన్కమ్ అనేది కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్ అర్థం చేసుకొని మనము వర్క్ చేయాలి ఫ్రెండ్స్, అంతే. అంటే ఇక్కడ మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, మీ టీమ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, టీంని ఎలా క్రియేట్ చేసుకోవాలి. మీరు టీంని క్రియేట్ చేసుకుంటే కంపల్సరీగా రోజుకి ఇవ్వాల్సిన సీలింగ్ అనేది ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. అవునా? అంటే ఇక్కడ మనం వర్క్ చేస్తుంది ఏంటంటే మీరు కంప్లీట్గా కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఇన్కమ్ ఇన్ఫర్మేషను దీంట్లో వర్క్ చేయండి, అంతే. ఓకేనా? అంటే ఇక్కడ మీకు కావాల్సిన బోనస్లు, చెక్కులు అన్నీ మీకు కంపల్సరీగా వస్తాయి, కరెక్ట్గా వస్తున్నాయి. అంటే ఇలా చూడండి ఒకసారి, కంపెనీ ఇప్పుడు వరకు ఏదైతే ఒక 5 ఇయర్స్ నుంచి కంపెనీ రన్ అవుతుందో ఇప్పుడు వరకు ఈ కంపెనీలో ఏ చెక్ కూడా బౌన్స్ అయిన దాఖలాలు లేవు. అవునండి? అంత వండర్ఫుల్గా కంపెనీ పేఅవుట్స్ ఇస్తుంది. అవునా? అయితే ఈ విధంగా చాలామంది చెప్తుంటారు అన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఇలా ప్లాన్ చెప్తున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే ఈ బిజినెస్ అంతా బాగుంది, బిజినెస్ చాలా బాగుంది, చాలా వర్క్ చేయొచ్చు అంటారు. కానీ నా ఇంటికి వెళ్ళి నా వైఫ్తో డిస్కస్ చేస్తాను, లేదంటే నా భర్తతో డిస్కస్ చేస్తానంటారు. అవునా? అంటే ఇక్కడ వైఫ్ ఈజ్ ద రీజన్, స్పౌస్ రీజన్ అవుతారు. అవునండి? అంటే ఇక్కడ మా ఆవిడ ఏదో టైప్ అండి, లేకపోతే మా ఆవిడ వద్దన్నది, అవునా, లేదంటే మా ఆవిడ చూద్దామన్నది, లేకపోతే మా ఆవిడ ఇవన్నీ ఎందుకు అన్నది మా ఆవిడ, అవునా, లేదంటే మా హస్బెండ్ ఏదో టైప్ అండి. అవునా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీ స్పౌస్ ఎంకరేజ్ చేస్తే ఓకే, బ్లెస్డ్ అన్నమాట. అంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత జాబ్లో ఉండి కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన కొత్తలో మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు, అవునా, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళేటప్పుడు మీరు మీ వైఫ్ని కానీ హస్బెండ్ కానీ అడిగారా, ఏమంటే జాబ్కి వెళ్ళమంటారా, జాబ్కి వెళ్ళమంటారా అని అడిగారా ఎవరైనా? నో కదా. అంటే అంటే ఇదేంటి, దట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ అనమాట. అలాగే మీరు చూసుకుంటే ఏంటి, జాబ్కి వెళ్ళే ముందు మార్నింగ్ లేచి రెడీ అవ్వాలి కదా. అంటే ఈరోజు మార్నింగ్ లేచి రెడీ అవ్వమంటావా, బ్రష్ చేయమంటావా? అవునా? అంటే ఇట్లా మన క్వశ్చన్ చేస్తామండి, క్వశ్చన్ చేయము. ఎందుకు? దట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ అనమాట. అంటే మనం ఏదైతే భార్య వచ్చిందో తనకి, లేకపోతే హస్బెండ్కి సపోర్ట్ చేయాలంటే మనము ఆ జాబ్కి వెళ్ళాల్సిందే. అవునా? అంటే ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళేటప్పుడు పొద్దున్న లేవాలి అని కానీ, లేకపోతే స్నానం చేయాలని కానీ, లేకపోతే తినమంటామని కానీ మనం అడుగుతామా? అడగము. ఓకేలా. మళ్ళీ చూడండి, లేదంటే బండి ఎక్కేటప్పుడు, లేకపోతే మీరు కారు తీసేటప్పుడు కారు స్టార్ట్ చేయమంటావా, ఆఫీస్కి వెళ్ళమంటావా అని అడుగుతామా? అడగము. ఎందుకు అంటే మీకు మీరు ఏదైతే చేస్తున్న దానికి మీరు డెసిషన్ తీసుకున్నారు, మీరు వెళ్ళాలని డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఈ ప్యాటర్న్ బిజినెస్ మీరు చూసిన తర్వాత, అవునా, ఈ ప్యాటర్న్ బిజినెస్ చూసిన తర్వాత దిస్ ఇస్ ద గుడ్ డెసిషన్ అనమాట. ఇటు ఎంత మంచి బిజినెస్ అప్రోచ్ చూసిన తర్వాత యూ టేక్ ఏ డెసిషన్, మీరు డెసిషన్ తీసుకోవాలి మీరు. అవునా? అంటే మా ఆవిడ వద్దన్నదండి, లేకపోతే మా ఆయన అలాగన్నారండి, అవునా, అట్లా. అంటే చూడండి ఇక్కడ ఏంటంటే, చూడండి, లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాస్ ఈరోజు వర్క్ స్టార్ట్ చేయమంటారా, బాస్ ఈరోజు వర్క్ కంప్లీట్ చేయమంటారా అని అడుగుతారా? అడగం కదా. ఎందుకు? ఆఫీస్కి వెళ్తారు ఎందుకు అంటే భయం, ఫియర్. అంటే మనం వర్క్ స్టార్ట్ చేయకపోతే తీసేయచ్చు,
అంటే అక్కడ ఫియర్ అన్నమాట. అంటే ఎంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ చూశాక మనము వైఫ్ సపోర్ట్ చేస్తే 100% బ్లెస్డ్ అండి. హస్బెండ్ సపోర్ట్ చేస్తే 100% బ్లెస్డ్ అండి. లేదు అంటే ఇక్కడ సింగిల్గా ఏంటంటే సింగిల్గా డబ్బులు సంపాదించి 10 లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, సింగిల్గా డబ్బులు సంపాదించి డెవలప్ అవుతున్న చాలా మంది ఉన్నారు. చూడండి, అంటే ఇక్కడ హస్బెండ్ చూసుకుంటే ఏమే ఏమే డబ్బులు సంపాదించమంటావా, కోటీశ్వరాలు చేయమంటావా, నీకు లేదంటే గోల్డ్ కొనిసమ్మంటావా, లేదంటే కార్లు తెప్పమంటావా అని అడుగుతారా? లేదు. అవునా? అంటే ఇక్కడ ఏంటి అంటే యూ బెటర్, అంటే మీరు డెసిషన్ తీసుకోండి, యూ బెటర్ డూ ఇట్, సివిల్ రన్ అండ్ కమ్ విత్ యూ. అంటే ఆవిడ పరిగెత్తుకుని వస్తుంది మీ దగ్గరికి. వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, మీ హస్బెండ్ ఏదో సపోర్ట్ చేయకపోయినా బెటర్ డూ ఇట్ అనమాట. మీరు చేసి చూపించి మిమ్మల్ని సక్సెస్ అయి చూపించండి. మీరు సక్సెస్ అయి చూపిస్తే మీ వైఫ్ మీ భర్త మీకు సపోర్ట్ చేస్తారు. అవునండి. అట్లా అంటే ఇటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేసి ఆల్రెడీ స్పాన్సర్ చేసిన వాళ్ళు మీకు చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్నారు. అవునా? ఉమెన్ ఎంపవర్గా చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు లేడీస్, హస్బెండ్ సపోర్ట్ చేస్తూ. అందుకనేసి వైఫ్కి సపోర్ట్ చేస్తూ జెంట్స్ చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు. అందుకనేసి ఇక్కడ ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వండి, ది రీజన్కి పెట్టుకోకూడదు. ఓకేనా? అలాగే ఇంకొంతమంది ఎవరి మంత్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలా, ఎందుకంటే మనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదో కంపెనీ ఎక్స్పీరియన్స్ చూసుకొని ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలా అంటే ఇక్కడ నో అండి. అంటే ఎవ్రీ మంత్ పర్చేజ్ చేయాలనేది టార్గెట్ అయితే ఏమీ లేదు. అవునా? అంటే ఎవ్రీ మంత్ 50 PVనో లేకపోతే 100 PVనో పర్చేజ్ చేయాలనే అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు కొనుక్కుంటారు, మీరు కొనుక్కున్న తర్వాత మీకు అది లైఫ్ టైం మీకు ఆపర్చునిటీ అనేది లైవ్గా ఉంటుంది, మీ ఐడియా లైవ్గా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఈ బిజినెస్లో ఏంటి అంటే టార్గెట్స్ అనేవి బిజినెస్ కంపెనీ ఇవ్వదు, టార్గెట్స్ ఇటువంటివి. అవునండి. అంటే మనము టార్గెట్స్ పెట్టుకుంటాము, సెల్ఫ్ టార్గెట్స్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, సెల్ఫ్ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల మనకు మనమే టార్గెట్స్ పెట్టుకుంటాం, మనకు మనమే అచీవ్ చేసుకుంటాం, మనకు ప్లానింగ్ చేసుకుంటాం. అవునా? అవసరమైతే అప్లయర్ సపోర్ట్ తీసుకొని, సార్ నాకు ఈ టార్గెట్ ఉంది, నా సెల్ఫ్ టార్గెట్ ఇది, నా గోల్ ఇది అని మనకు మన సెల్ఫ్ టార్గెట్ తీసుకొని మనము అచీవ్ చేసుకుంటాం, మనం ప్లాన్ చేసుకుంటాం. అవునా? నో బాస్ అనమాట ఇక్కడ. అటువంటిప్పుడు ఒకవేళ మీరు అచీవ్ చేయకపోతే మీరే డీలే పడతారు, మీరు క్విట్ అవుతారు, కానీ కంపెనీ అయితే ఎటువంటి టార్గెట్స్ పెట్టలేదు. అయితే ఇక్కడ మీరు టార్గెట్స్ పెట్టి ఒకవేళ మీకు నచ్చితే మీరు స్టార్ట్ చేయండి. మీకు అంటే మీరు మీ కంపెనీ నచ్చింది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే కంపెనీ అంటే ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల, మీకు నచ్చడం వల్ల, ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల మీకు హెల్త్ వచ్చింది, హెల్త్ బాగుంది అనిపిస్తే మీరు కొంతమందికి రికమెండ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ సర్కిల్ ఉన్న వాళ్ళకి, మీ రిలేటివ్స్కి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, వెనక వాళ్ళకి, ముందు వాడికి మీరు రికమెండ్ చేయండి, బిజినెస్ ప్లాన్ చూపించండి. అవునండి. అంటే దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ బిజినెస్ ప్లాన్ అనుకున్నాం మనం. అవునా? దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ బిజినెస్ ప్లాన్. అందుకోసం మీరు దీన్ని స్టార్ట్ చేయండి. ఓకే, అలాగే చూసుకుంటే అటెండింగ్ టు మీటింగ్. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వాలా అండి, మీటింగ్ అటెండ్ అయితే మీరు మాకు పంపు కొడతారండి, లేదంటే మీరు మమ్మల్ని బాగా చేస్తారండి. అంటే ఇక్కడ ఆలోచించే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి మీరు గాడ్కి థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. ఎందుకంటే మీరు చేసిన ఉద్యోగాలు కావచ్చు, లేదంటే మీరు చేసిన గవర్నమెంట్ జాబ్లో కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు, ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు. అవునా? నోబడీ ఈజ్ దేర్. ఏమండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చిన్న బిజినెస్ చేసినా, ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ అయినా, లేదంటే ఒక 500 రూపీస్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేసినా కూడా మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచి మిమ్మల్ని 10 టీంలో ఉన్న మీటింగ్లో ఉన్న వాళ్ళు 10 ఒక్కరితో చప్పట్లు కొట్టించి మిమ్మల్ని గుడ్ రికగ్నైజ్ చేస్తున్నారు. అవునండి. అంటే బయట జాబ్లో యాడ్ ఉందా? ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉన్నారో, మీ బాస్ ఎవరైతే ఉన్నారో, ఒక మంచి పని చేసినప్పుడు 10 మంది ముందు పిలిచి మీ కొలీగ్స్తో ముందు చప్పట్లు కొట్టించారా? అవునా? అంటే ఎప్పుడు కూడా జరగలేదు అది. ఏమండి, ఎప్పుడు కూడా జరగలేదు అది. అక్కడ ఎవరు మోటివేట్ చేసేవారు ఎవరు లేరు లైఫ్లోన. అంటే మోటివేషన్ అనేది లేదు. ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, ఎప్పుడే ఎవరైనా పర్సన్ ఉన్నాడో, జాబ్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే ఆ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళే ముందే ఆ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న గార్డెన్లోనో ఎక్కడో గోయి తీసేసి తన డ్రీమ్స్, తన ఎంటర్టైన్మెంట్, తన లైఫ్ అంతా ఆ గోయిలో పాతేసి జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తాడు అనమాట. అవునండి. అంటే ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలని వెళ్ళిపోతారు. కానీ వెళ్ళేటప్పుడు ఈ డ్రీమ్స్ ఏవైతే గోల్స్ ఉన్నాయో, లేకపోతే అనుకున్నట్టు కళలు ఉన్నాయో, వాటన్నీ ఒక గొయ్యి తీసి పాతి పెట్టి ఇంటర్వ్యూకి వెళ్తాడు ఒక ఎంప్లాయీ అయితే. అవునా? అట్లాంటి పరిస్థితుల్లో పర్సన్ ఉన్నారు. అదే ఏంటంటే మీరు కరెక్ట్గా చేయండి, ఆటోమేటికల్లీ
మీరు మోటివేట్ అవుతారు. ఇక్కడ ఏం లేదండి, మీరు ఒకరే ఉంటే ఎప్పుడు కూడా మీ డల్గా ఉంటారు, లేదంటే మీకు ఏం చేయాలో క్లారిటీ ఉండకపోవచ్చు. కానీ ఈ మీటింగ్లకు వస్తే మీ ఫ్రెండ్స్తో మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు చూసి, మీ సర్కిల్ వాళ్ళు, అంటే మీ కేటగిరీ వాళ్ళు, ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ పర్సన్ చూసి, లేదంటే ఒక జాబ్ అయితే ఒక ఎంప్లాయ్ చేసేది ఒక ఎంప్లాయ్ని చూసి మోటివేట్ అవుతారు. మీరు ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు. మోటివేట్ అయ్యి మీ డ్రీమ్స్, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమో, మీ టైం, మీ ఫ్యామిలీ కోసం మీరు వర్క్ చేస్తారని ఇక్కడ మీటింగ్ ఇన్వైట్ చేస్తామండి. అవునా? అంటే ఇక్కడ మీటింగ్ వచ్చి మిమ్మల్ని ఏదో పంపు కొట్టడమో, లేకపోతే ఈరోజు గాలి ఫిల్ చేయడం కోసమో కాదని మిమ్మల్ని పిలిచేది. ఓకేనా? అందుకనేసి మీటింగ్ వస్తే లైఫ్లో మోటివేట్ అవ్వచ్చు, లేదంటే లైఫ్లో కొంచెం ఒక ఎంజాయ్ మూమెంట్స్ని మీరు తీసుకోవచ్చు. అలాగే కొంతమంది అనేది ఏంటి అంటే, మేము ఎవరిని కన్విన్స్ చేయలేమండి. అవునా? అంటే మేము ఎవరిని కన్విన్స్ చేయలేము, మేము ఎక్కువగా మాట్లాడలేము, మీరు గొప్ప మాటగారండి. అవునా? మీరు పెద్ద మాటగారండి, మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ కన్విన్స్ అవుతారండి, మేము ఎవరిని కన్విన్స్ చేయలేమండి. అంటే ఈ బిజినెస్ ఎవరిని కన్విన్స్ చేసేది కాదండి. ఓకేనా? ఈ బెటర్ బిజినెస్ అనేది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎవరిని కన్విన్స్ చేసేది కాదు. అంటే ఈవేళ కన్విన్స్ చేస్తే రేపు కన్విన్స్ చేయమని చెప్తారు, రేపు కన్విన్స్ చేస్తే ఆ రోజు ఇంకోని కన్విన్స్ చేయమని చెప్తారు. అవునా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. యూ ఫస్ట్ కన్విన్స్ మీ, అంటే మీరు నన్ను కన్విన్స్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఈ బిజినెస్ నీకు ఎందుకు చూపించాలి నేను? ఏమండి? ఈ బిజినెస్ ఎందుకు చూపించాలి నీకు అంటే, ఈరోజు మీకు ఒకవేళ మీకు అర్థమైంది, ఈరోజు మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు, ఈ బిజినెస్ అర్థం చేసుకున్నారు, మీరు ఈ బిజినెస్లో వర్క్ చేస్తున్నారు. అవునా? అంటే మీ టైము, మీతో పాటు నా లైఫ్లో టైము మీకు పెట్టాలి. అవునా? అంటే ఒక వ్యక్తి లైఫ్లో టైము ఇంకో వ్యక్తి మీద పెడుతున్నాడు అంటే దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి, సింపుల్ థింగ్ కాదు. ఓకేనా? అంటే ఒక వ్యక్తి లైఫ్లో టైం ఇంకో వ్యక్తి డెవలప్ అవ్వడానికి పెడుతున్నారు అంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అటువంటిప్పుడు మీరు ఇక్కడ ఎవరు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని మీ టైం, లైఫ్లో టైం ఎక్కడ పెట్టాలి, ఎంత సీరియస్గా దీంట్లో వర్క్ చేయాలి. అవునా? అంటే ఇఫ్ యు ఆర్ కన్విన్స్ పీపుల్, అవునా, అంటే గెట్ స్టార్టెడ్ ఇన్ ద బిజినెస్. ఇక్కడ ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేస్తూ ఉంటే మీరు వాళ్ళు బిజినెస్ అర్థం చేసుకుంటారంటే అది 100% కరెక్ట్ కాదు. అర్థం చేసుకోవాలి బిజినెస్. ఇక్కడ అర్థం చేసుకొని మీకు ఏమి కావాలి, ఇక్కడ మీ లైఫ్లో ఏమి కావాలి, మీరు మీ డ్రీమ్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి అనేది మీకు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఈ బెడ్రూమ్లో మీకు ద్వారా మీరు అచీవ్ చేయగలుగుతారా, లేదంటే మీరు ఏదైతే చేస్తున్నారో, జాబ్ బిజినెస్ చేస్తున్నారో దాని ద్వారా మీరు అచీవ్ చేయగలుగుతారా? ఒకసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి, ఒకసారి రాసుకోండి. మీరు దేని ద్వారా ఏ వేలో వెళ్తే, ఏ దారిలో వెళ్తే నేను అనుకునే నాకు దొరుకుతాయి, నేను అనుకుని సాధించగలుగుతాను అనేది మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి, అర్థం చేసుకోండి. అవునా? ఇక్కడ ఎవరు కన్విన్స్ చేయడానికి లేరు. అలాగే నాకు ఎడ్యుకేషన్ లేదండి, అవునా, లేకపోతే నేను చదువుకోలేదు, బాగా నాకు మంచి డిగ్రీ లేవు, పిహెచ్డి చేయలేదు నేను, అవునా, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సంబంధమే లేదు. మీరు 18 ఏళ్ళు నిండున్నాయా? యు ఆర్ ద డ్రీమర్, ఆర్ యు డ్రీమర్? మీరు డ్రీమర్ అయితే రండి, కలిసి వర్క్ చేద్దాం. ఓకే? అంటే ఇక్కడ చాలా మంది చూడండి, అలాగే చదువుకునే వాళ్ళు లేరా అంటే చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10th క్లాస్ కూడా చదవలేని వాళ్ళు చాలా మంది ఇందులో వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ ద కామన్ సెన్స్ బిజినెస్ అండి, అంతే. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమీ అవసరం లేదు, పిహెచ్డీలు అవసరం లేదు, డాక్టరేట్ అవసరం లేదు. ఓకేనా? కానీ ఇక్కడ అలాగని చదువుకునే వాళ్ళు చేయట్లేదు అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, అవునా, లేదంటే ఆర్మీ పీపుల్స్ ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ పీపుల్స్ ఉన్నారు, చాలా మంది దీంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అవునా? అంటే ఇక్కడ మనకి చదువుతో సంబంధం లేదు, ఎవరైనా దీంట్లో చేయొచ్చు, బ్లడ్ సర్కిల్ జరుగుతుంటే చాలు. అవునండి? అట్లా ఆటో డ్రైవర్స్ చూడండి, ఇక్కడ మన కంపెనీలో చూసుకుంటే ఆటో డ్రైవర్స్ కూడా ఇప్పుడు కంపెనీలో ఈ బయట రూమ్లో ఆటో డ్రైవర్స్గా వర్క్ చేసుకుంటూ, ఆటో డ్రైవర్గా పని చేసుకుంటూ ఈ కంపెనీలో వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నారు. అంటే ఆటో డ్రైవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు, లేదంటే ఫార్మింగ్ చేసిన వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. అంటే చూడండి, ఎవరితో సంబంధం లేదు. ఒక మనిషికి హెల్ప్ చేయాలి, లేదంటే ఒక మనిషికి డెవలప్ చేయాలని కోరుకుంటే, నన్ను నేను డెవలప్ చేసుకుని, నా డ్రీమ్స్ అచీవ్ చేసుకుని కోరుకుంటే ప్రతి ఒక్కరు దీంట్లో వర్క్ చేయొచ్చు. ఓకేనా? ఎవరితో మీరు కంపేర్ చేసుకుంటారు? ఓకే? అయితే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ సంబంధం లేదు, ఆర్ యు డ్రీమర్, అంతే. మీకు డ్రీమర్ అయితే చాలు మీరు. ఓకేనండి? నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అనేది ఏంటంటే, నా జాబ్ అండి, నేను ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది, నాకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఈ ఏరియా కదా, ఆ ఏరియా కాకపోతే ఈరోజు వైజాగ్, ఈరోజు విజయవాడ, లేదంటే హైదరాబాద్, లేదా నెల్లూరు, లేకపోతే తిరుపతి, చెన్నై, ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోతుంటాను, నా జాబ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది అంటే నాకు ఇది వర్కౌట్ అవ్వదండి, నేను చేయలేండి అని అంటారు. ఎవరు చెప్పారు?
అంటే ఈ బెడ్రూమ్ అనేది ఓన్లీ వైజాగ్కో ఓన్లీ విజయవాడకో లేదంటే హైదరాబాద్కో లిమిటెడ్ కాదు. అవునండి. అంటే ఇది ఇక్కడే చేయాలి, దీనికి ఏమైనా జాగ్రఫికల్ లిమిట్స్ ఏమీ లేవు. మీరు ఎక్కడున్నా చేయొచ్చు, ఏ ఏరియాలోనూ చేయొచ్చు. ఏమండి, అంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పీపుల్కి మీరు ఒక డ్రీమర్ దొరికాడు మీకు అంటే మీరు ఆ పర్సన్కి అర్థం చేయించారంటే ఆ పర్సన్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు, జనరేషన్ టు జనరేషన్ గుర్తుపెట్టుకుంటాడు. మీరు లేదు ఇక్కడ లేదు, మీరు హైదరాబాద్ లేదంటే హైదరాబాద్లో మీరు అక్కడ పర్సన్ మీకు డ్రీమర్ దొరికాడు అంటే అక్కడ అతనికి బిజినెస్ అర్థం చేయించారంటే అక్కడ మంచి పర్సన్ తయారవుతాడు. అవునా? అంటే ఇక్కడ మీరు ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతారంటే అంతమందికి మీరు హెల్ప్ చేయొచ్చు. కానీ ట్రెడిషనల్ బిజినెస్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇక్కడ వైజాగ్లో పెట్టాం ట్రెడిషనల్ బిజినెస్, ఇదే బిజినెస్ మళ్ళీ ఇంకెక్కడికైనా విజయవాడ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ నెల్లూరు కానీ మార్చాలంటే మొత్తం సెటప్ అంతా మార్చాలి. అవునా? అట్లాంటి పని ఏమీ లేదు. ట్రెడిషనల్ బిజినెస్లో కాదు ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎక్కడున్నా చేసుకోవచ్చు, ఏ ఏరియాలో ఉన్నా చేసుకోవచ్చు. అక్కడ డ్రీమర్ దొరికితే చాలు, అక్కడ డ్రీమరు మీరు కలిసి మీ లైఫ్, ఇద్దరు లైఫ్ చేంజ్ అవుతుంది. అవునండి. ఎక్కడైతే అక్కడ మీరు ఏ స్టేట్కి అయితే ఆ స్టేట్లో బిజినెస్ చేయవచ్చు. ఈ బెడ్రూమ్ బిజినెస్ అనేది ఎక్కడే నేను చేయాలి అని నాకు వర్కౌట్ అవ్వదండి అని ఒక మిస్కాన్సెప్షన్లో మీరు ఉండొద్దు. అవునండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ ఎంత మంచి బిజినెస్ అయితే, ఎంత బ్యూటిఫుల్ బిజినెస్ అయితే ప్రతి ఒక్కరు ఎందుకు చేయట్లేదు? అవునండి. ఎందుకు చేయడం లేదంటే చూడండి, ఈరోజు మీరు ఒకసారి మిమ్మల్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటే మీలో అందరికీ తెలుసు. ఎంతమంది తెలుసు అందరికీ అంటే అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఈరోజు ఉదయానికి ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తే మంచిదని అందరికీ తెలుసు. అవునా? అంటే అందరూ చేయగలుగుతున్నారా మరి? ఏమంటే అంటే ఏదైనా చూడండి, మంచి విషయం అనుకున్నప్పుడు ఆ మంచి విషయాన్ని అందరూ చేయాలని రూలే లేదు. అంటే ప్రపంచం మొత్తం చేయాలని రూలే ఉందా? ప్రపంచం మొత్తం చేయాలని రూలేమీ లేదు. అంటే మంచి విషయం అనేది అందరికీ నచ్చదు, అందరికీ అర్థం కాదు. అందుకనేసి దీన్ని అందరూ చేయలేకపోవచ్చు, ప్రమోట్ చేయలేకపోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే సోషల్ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, లేకపోతే ఇంకెవరికైతే హెల్పింగ్ టు అదర్స్ ఐడియాస్, క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. అలాగే ఈ ప్రమోట్ ఎందుకు అందరూ, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అందరూ ఎందుకు ప్రమోట్ చేయలేదు? షాపుల్లో కానీ లేకపోతే ఆన్లైన్లో యాడ్స్లో కానీ ఎందుకు ప్రమోట్ చేయలేరు అంటే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బిజినెస్ ఏదైతే చూపించామో, ట్రెడిషనల్ బిజినెస్ కి తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి తేడా చూపించాం ఏదైతే ఉందో. బయట ఎవరు మిడిల్ మేట్స్ ఎవరైతే ఉండరో, బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ అయితే మిడిల్ మేట్స్ ఉంటారు, వాళ్ళు మా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి అంటే దానికి విరుద్ధం అనమాట, దానికి వ్యతిరేకం అనమాట. ఇక్కడ ఏంటంటే మిడిల్ మేట్స్ ఎవరు ఉండరు, మీరు పర్సన్ టు పర్సన్ ఇక్కడ చేస్తాము బిజినెస్ అనేది. అవునా? ఇక్కడ అందుకనేసి ఇక్కడ డాక్టర్స్ కానీ లేకపోతే ఎవరు కూడా షాపుల్లో కానీ, అక్కడ హోల్సేల్ షాపుల్లో కానీ ఎక్కడ బయట ప్రమోట్ చేయరు. ఓకే, ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే కామన్ సెన్స్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, మరి ఒకవేళ ట్రెడిషనల్ బిజినెస్లో ఒకవేళ అలాగే చేస్తే వాళ్ళు బిజినెస్ చేసుకుంటే మరి మీకు ఎక్కడ డబ్బులు ఇస్తుంది కంపెనీ? మీకు డబ్బులు ఇవ్వడం కంపెనీ దగ్గర ఎక్కడ ఇన్కమ్ ఉంటుంది? ఫ్రెండ్స్ ఒకసారి థింక్ చేయండి. అంటే ఇక్కడ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, మనం ప్రమోట్ చేస్తున్నాం, దెర్ ఇస్ నో మిడిల్ మేట్స్ అనమాట. అంటే అక్కడ ఏదైతే కమిషన్ మిగులుతుందో, కంపెనీ దగ్గర పర్సనల్ మిగులుతుందో కంపెనీ మనకిస్తుంది. అవునండి. అంటే మనం చేసేది ఏంటంటే, మేము చేసేది ఏంటి అంటే సాఫ్ట్ టు సాఫ్ట్ బిజినెస్ కాదు, హార్ట్ టు హార్ట్ బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ. అవునా? ఏ పర్సన్ కూడా సాఫ్ట్ టు సాఫ్ట్ మనం చెయ్యము, హార్ట్ టు హార్ట్ బిజినెస్ చూపిస్తాం. అలాగే ఇది లీగల్ బిజినెసా? ఇది ఏంటి లీగల్ బిజినెస్ మీది అంటే ఎస్, దిస్ ఇస్ ద ఈ బెడ్రూమ్ ఇస్ ద లీగల్ బిజినెస్. మీకు ఏదైతే కమిషన్ వస్తుందో, కమిషన్ మీకు కంపెనీకి, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వెళ్తుందో ఆ ట్యాక్స్ కట్ అయిపోగా ఆ మిగిలితే ఏదైతే అంటే ట్యాక్స్ 2% 5% కట్ అయిన తర్వాత వచ్చే కమిషన్ అనేది మీ అకౌంట్కి వస్తుంది. అంటే 100% గవర్నమెంట్కి ఏదైతే ఫస్ట్ డిడక్ట్ అవుతుంది, తర్వాత మిగతాది బ్యాలెన్స్ కమిషన్ మీకు వస్తుంది. అంటే దిస్ ఇస్ ద ప్యూర్ అండ్ లీగల్ కంపెనీ. ఓకే, అయితే చాలా మంది ఇంకొంతమంది చెప్తారు ఏంటంటే ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ సార్, నేను మంచి గ్రాడ్యుయేట్ అయ్యాను, లేదంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది నాకు, నేను ప్రోడక్ట్ అమ్మలేను, లేదంటే ఈ మ్యాట్రసెస్ అమ్మలేను, ఈ పరుపులు అమ్ముకోవడం ఏంటి సార్ నేను అని కొంతమంది చెప్తా ఉంటారు. అవునా? అంటే ఇట్లా చూడండి, అంటే ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. అంటే ఇంత మ్యాగ్నెట్ ప్రోడక్ట్ని మనం, క్వాలిటీ ప్రోడక్ట్ని మనము హెల్త్ కోసం అమ్మడం తప్పే ఉంది. అంటే మిమ్మల్ని మీరు అమ్ముకునే కంటే, అంటే మిమ్మల్ని మీ ఎడ్యుకేషన్ లేకపోతే మీ టైము, మీ హెల్త్ ఏదో ఒకటి బాగున్నా బాగాలేకపోయినా జాబ్కి వెళ్తామో లేదంటే బిజినెస్ చేస్తూ ఉంటాం. అటువంటిప్పుడు మిమ్మల్ని మీరు అమ్ముకునే కంటే ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని మనం అమ్మడం తప్పేంటి? వాట్ ఈస్ ద రాంగ్? అవునా? అంటే ఒకసారి థింక్ చేయండి. ఎంత ఎడ్యుకేట్ అనుకుంటున్నాం మనకి, కానీ ఇది మిమ్మల్ని ఒక పై స్థాయిలో నిలబెడుతుంది, ఒక మంచి స్థాయికి తీసుకెళ్తుంది ఈ ప్రోడక్ట్ అనేది. ఓకే, అలాగే మేము సెటిల్డ్ అండి, గవర్నమెంట్ జాబ్ మాకు ఉంది, మేము లైఫ్లో సెటిల్డ్ అండి, మాకు ఇంకేమీ అవసరం లేదు
అనుకుంటే చూడండి, ఒకసారి థింక్ చేయండి. బెటర్ అంటే బై గాడ్ గ్రేస్ మీకు గవర్నమెంట్ జాబ్ దొరికింది, ఓకే. బట్ యు గాట్ జాబ్ అంటే మీరు మంచి జాబ్ సంపాదించారు, కానీ ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి. రోజు అదే కుర్చీ, అదే ఆఫీసు, అదే 9 to 5:30 జాబ్కి వెళ్ళడము, అవునా? అంటే మీరు కోరుకున్నది అదే నా లైఫ్లో. మీ కెరీర్ స్టార్ట్ చేసే ముందు ఏదైతే అనుకున్నారో, మీ లైఫ్లో అనుకున్నది ఏదైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో, మీ గోల్స్ ఉన్నాయో, మీరు అదే కోరుకున్నది. అదే సేమ్ బాస్, సేమ్ చైరు, లేకపోతే డైలీ ఆఫీస్కి ఆఫీస్ అంటే ర్యాట్ రేస్ లాగా ఉండదు, అవునా? అంటే ఒకసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. అంటే ఎక్కడ మీరు వర్క్ చేయాలి, ఎక్కడ మీరు పని చేయాలి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు వర్క్ చేయాలా? అంటే ఇన్ని సంవత్సరాలు మీరు సర్వీస్ పుటప్ చేసిన తర్వాత ఏం చేశారు, అంటే సాధించింది ఏముంది అనుకుంటే ఈ బెటర్ బిజినెస్ మీకు సమయం ఇస్తుంది. సమయం అంటే ఈ బెటర్ బిజినెస్ మీరు వస్తే, ఇందులో మీరు స్టార్ట్అప్ చేస్తే, ఈ బెటర్ బిజినెస్లో మీరు డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడం కావచ్చు, మీరు అనుకున్న సాధించడం కావచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడే మీకు దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట మీరు బిజినెస్ ఆపర్చునిటీ స్టార్ట్ చేయడం కోసం, ఓకేనండి. అలాగే చాలా మంది ఏమంటదంటే ఇది మిడిల్ క్లాస్ పర్సన్స్ మేము, అవునా? అంటే ఇండియా మిడిల్ క్లాస్తో కూడింది. ఏమంటే ఇండియా మిడిల్ క్లాస్ అందరూ, అంటే వైజాగ్లో మిడిల్ క్లాస్ ఉన్నారండి, వీళ్ళందరూ మైండ్ సెట్ లేదండి, ఈ ప్రోడక్ట్ కొనలేరండి, పెట్టలేరండి, అంతా మిడిల్ క్లాస్ అండి. లేదంటే హైదరాబాద్లో అక్కడ అందరూ పొడిసులు ఉన్నారండి, హైదరాబాద్లో కొనేస్తారండి. లేదంటే హైదరాబాద్ ఉన్న పర్సన్ అనుకుంటాడంటే వైజాగ్లో కొనేసుకుంటాడండి. అంటే ఎక్కడ కూడా ఇండియా మొత్తం మిడిల్ క్లాస్ ఉందండి. కానీ మిడిల్ క్లాస్ ఎవరు చేసాం మనము? మనమే, మన మైండ్ సెట్ క్రియేట్ చేసింది మిడిల్ క్లాస్ని. ఇండియాలో ఉన్న పీపుల్ని మన మైండ్ సెట్ క్రియేట్ చేసింది, అవునా? ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా, ఏ ఫైనాన్స్ మినిస్టర్ కూడా మీరు మిడిల్ క్లాస్ గానే ఉండండి, మీరు మిడిల్ క్లాస్ గానే బతకండి, మీరు డెవలప్ అవ్వద్దు, మీరు కార్లు కొనుక్కోవద్దు, మీరు బంగ్లాలు కట్టుకోవద్దు, ఏ మినిస్టర్స్ కానీ ఏ పొలిటీషియన్స్ కానీ ఎవరు చెప్పలేదండి, అవునా? అంటే ఇక్కడ మనకి ఎక్కడ డిపెండ్ ఉందంటే మనం థింక్ బిగ్. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మీరు థింక్ బిగ్ చేయండి, మీరు యువర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మీరు జాబ్స్ ఇచ్చే విధంగా తయారవ్వండి, మీరు జాబ్ చేసే విధంగా కాదు, మీరు జాబ్ ఇచ్చే విధంగా తయారవ్వండి, అవునా? మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు డెవలప్ అవ్వండి. నేను హెల్ప్ చేస్తాను, గవర్నమెంట్ చెప్తా ఉంది, అవునా? అంటే ఇక్కడ మనం మారాలి. ఇప్పుడు మన ఇండియా కల్చర్ని, మన ఇండియా ఎకానమీని మనం మార్చాలి, మన స్టేట్ ఎకానమీ మనం మార్చాలి, మన ఫైనాన్స్, మన ఫ్యామిలీ ఎకానమీ మనం మార్చుకోవాలి, అవునా? అంటే ఇక్కడ మన మైండ్ సెట్ మీద డిపెండ్ ఉంటుంది. ఇక్కడ ఎవరు మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ ఎవరు కాదు, కానీ మన మైండ్ సెట్ మిడిల్ క్లాస్ అంతే, అవునండి. అయితే ఇక్కడ మనకి ఏదైతే పర్చేసింగ్ పవర్ ఉందో, ఆ పర్చేసింగ్ పవర్ మనం పెంచుకుంటే, అంటే మనము ఎక్కువగా మనం ప్రమోట్ చేయడం వల్ల, లేదంటే బిజినెస్ జరగడం వల్ల పర్చేసింగ్ పవర్ పెంచుకుంటే ఎవరు మిడిల్ క్లాస్ కాదు, అందరూ ఇందులో డెవలప్ అవ్వచ్చు, అవునండి. అలాగే ఇక్కడ చాలా మంది అడుగుతుంది ఏంటి, ఎక్స్పెక్టింగ్ లో కమిషన్స్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఈరోజు మీరు ఎంత కష్టపడితే నెలకి 30,000, 40,000, 50,000, ₹1,00,000 వస్తుంది కొంతమందికి అంటారు, అవునా? అంటే ఎవరు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, లేదంటే వీళ్ళంటారు ఏంటంటే, ఏం తక్కువ వస్తుందా మీకు, నెలంతా కష్టపడితే 30,000 వస్తుందా, నెలంతా కష్టం 50,000 వస్తుందా అంటే ఇక్కడ తక్కువేం కాదు, అవునా? అంటే మీరు ఒక ఫ్లాట్ అమ్మితే మేబీ 50,000, ₹1,00,000 రావచ్చు, అవునా? కానీ ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ ఫ్లాట్ అమ్మితే, రియల్ ఎస్టేట్ చేస్తే ట్రెడిషనల్ మార్కెటింగ్లో అంత తక్కువ వస్తుందంటే, ట్రెడిషనల్ బిజినెస్ ఏదో వస్తుందంటే రాదు. ఒకవేళ మీరు ఒకవేళ ట్రెడిషనల్ బిజినెస్ చేసుకున్నా, మీరు అది జాబ్ చేస్తున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, దాన్ని వదులుకోవద్దండి, ఓకే. ఇక్కడ ఆల్వేస్ ఎక్స్ట్రా ఇన్కమ్ మాట్లాడుతున్నాం ఇక్కడ. అంటే మీరు ఒక సపోజ్ ఒక ఫ్లాట్ అమ్మితే ₹1,00,000 వచ్చిందంటే, ఇక్కడ ఒక 30,000, 50,000 వచ్చిందంటే ఎక్స్ట్రా 1,20,000, 1,30,000 అవుతుంది. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్, ఆల్వేస్ ఎక్స్ట్రా ఇన్కమ్, అవునా? అంటే ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు భూమి ఎలాగుంటుంది, రేపు ఇంకోలా ఉంటుంది, అవునా? అంటే ఏంటి గ్యారంటీ? రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఏంటి గ్యారంటీ? ఈరోజు మీ ఆరోగ్యం బాగుంది, మీరు హెల్తీగా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ తిరిగి మీ ఫ్లాట్ అమ్మగలుగుతున్నారు, ఆ డబ్బులు సంపాదించగలుగుతున్నారు, దాని ద్వారా మీ ఫ్యామిలీ నడుస్తుంది, అవునా? కానీ ఒకవేళ మీ హెల్త్ బాగాలేకపోతే, మీరు రిస్క్ సిక్ అయితే, అప్పుడు ఆ ఫ్యామిలీ, ఆ ఫ్లాట్ అనేది మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ అమ్మగలరా? ఏమండి, ఒకసారి సెల్ఫ్ థింక్ చేయండి. అంటే మీరు కానీ ఒక సెక్యూరిటీ నెట్వర్క్ క్రియేట్ చేయగలిగితే ఈ బెటర్ బిజినెస్లో యూ విల్ గెట్ ప్యాసివ్ ఇన్కమ్, అవునండి. యూ విల్ గెట్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ ల్యాక్స్, క్రోస్ కాదనమాట. మీరు ఇక్కడ ఆరోగ్యం చెడిపోతే మనం ఏం సంపాదిస్తున్నాము, ఎంత సంపాదిస్తున్నాము, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎంత సంపాదిస్తున్నాము, అవునా? అంటే అందుకనేసి ఒకవేళ నిజంగా అట్లాంటి సెక్యూరిటీ మాకు లేదు రియల్ ఎస్టేట్లో అనుకుంటే, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఈ బెటర్ మీద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఈ బిజినెస్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి,
ఓకే, ఒక సైడ్ ఇన్కమ్ చేయండి, సైడ్ ఇన్కమ్ కింద చేయండి. అంటే మీరు అది ప్రజెంట్ కొత్తిమీర అట్లా తోటకూర అట్లా పెంచుతున్నాం అనుకోండి, దీన్ని ఒక పక్క మ్యాంగో ట్రీ పెంచండి. ఓకే, ఆ మ్యాంగో మొక్క వేయండి, దానికి నీళ్లు పోయండి రోజు, కొంచెం కొంచెం నీళ్లు పోయండి. ఆ మొక్క మామిడి మొక్క అయిన తర్వాత అది కాపు కాయడం మొదలెట్టిన తర్వాత అది మీకు హెల్ప్ అవుతుంది, అది మీకు సపోర్ట్ చేస్తుంది ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, లేదంటే మీకు అవసరంగా వచ్చినప్పుడు. అవునండి. ఇట్లా చాలా మంది ఏంటంటే అదర్ నెట్వర్క్ కంపెనీలో ఫెయిల్ అయి ఉన్నారు. అవునండి. అంటే ఇక్కడ బయట కంపెనీలో చేతులు కాల్చుకున్నారు, జల చాలా ఆపర్చునిటీలో లాస్ అయిపోయి ఉన్నారు. అవునా, లేదంటే నేను లాస్ అయిపోయింది నాలాగా ఇంకెవరు కూడా లాస్ అవ్వకూడదు అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. ఇంకొంతమంది అంటే ఇక్కడ మీరు ప్రాబబ్లీ ఏదైతే మీరు ఇంతకుముందు చేస్తున్నారో, తప్పు చేస్తున్నారో, లేదంటే ఇంతకుముందు ఏదైతే కంపెనీని మీరు చూస్తున్నారో ఆ కంపెనీ అనేది మీకు సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం వల్ల, లేదా ప్రోడక్ట్ లేకపోవడం వల్ల, సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల, లేదంటే వాళ్ళకి ఏదో సమ్ రీజన్స్ వల్ల మీ అప్లై సరిగ్గా లేకపోవడం వలన మీరు వాళ్ళు లాస్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏదైతే కంపెనీ మీరు స్టార్ట్ చేసే ముందే ఇక్కడ కంపెనీ గురించి తెలుసుకోండి. కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, దానికి లీగాలిటీ ఏంటి, దానికి ఓన్ సాఫ్ట్వేర్ ఉందా లేదా, అవునా, దానికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా, అవునా, దానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా లేదా, ఇట్లాంటివి మీకు స్పాన్సర్ చేస్తున్న వ్యక్తి యొక్క తన ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకొని మీరు ఇక్కడ మీరు అప్పుడు కంపెనీ స్టార్ట్ చేసుకోండి, క్లారిటీ తీసుకోండి. అవునండి. అంటే ఏది మీరు తెలుసుకోకుండా కంప్లీట్గా ఓన్లీ మనీ లాండరింగ్ కాన్సెప్ట్లోనో లేకపోతే స్కీముల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడ లాస్ అయ్యామని చెప్పి మీ ఓల్డ్ ఎక్స్పీరియన్స్తో మీరు ఇక్కడ కూడా సేమ్ కంపెనీ, సేమ్ మైండ్ సెట్తో, సేమ్ మనస్తత్వం మీరు చూస్తే యు ఆర్ ద లూజింగ్ యువర్ ఫ్యూచర్, యు ఆర్ ద లూజింగ్ యువర్ కెరియర్ అన్నమాట. అవునా. అంటే ఈ కంపెనీ ఈ బయట చూసుకుంటే జస్ట్ 5 years లో 13th place లో ఉంది. ఇండియా డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో 200 కంపెనీల్లో 13th place లో ఉంది. అవునండి. దీనికి గిన్నీస్ రికార్డ్ రావడం జరిగింది. ఓకే, అంత బ్యూటిఫుల్ కంపెనీ ఆపర్చునిటీ గురించి పర్ డే 2 times ఇన్కమ్ వస్తుంది. అటువంటి బ్యూటిఫుల్ కంపెనీ గురించి మీకు చెప్తున్నాం మేము. ఓకే, దీన్ని స్టడీ చేసుకొని మీరు మంచి నిర్ణయం తీసుకోండి. ఓకే, అలాగే చెప్పేది ఏంటంటే చాలా మంది మేము యంగ్స్టార్స్ అండి, లేకపోతే పేరెంట్స్ యంగ్స్టార్స్ అండి, మేము ఇంజనీరింగ్ చేసాము, బీటెక్ చేసాము, కంప్లీట్ చేసాము, మేము అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళిపోతాం, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతాం, మేము అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోతాం, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోయి మేము లక్షల రూపాయలు సంపాదించేసి మా పేరెంట్స్కి ఇస్తాము, లేదంటే మేము సెటిల్ అయిపోతాం లైఫ్లో అంటారన్నమాట. అవునా. అంటే మేబీ మీ ఏజ్ ఇప్పుడు 25-30 years కావచ్చు, మీరు మంచి ఇంజనీరింగ్ కావచ్చు, బీటెక్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. అవునా. ఇప్పుడు ఈ రోజులు ఇప్పుడు మీరు వెళ్తే అక్కడ అవుట్ ఆఫ్ లండనో లేకపోతే ఆస్ట్రేలియానో మీరు అమెరికానో వెళ్తే ఒక 5 years పట్టవచ్చు మీరు సెటిల్ అవ్వడానికి. అవునా. ఈ 5 yearsలో మీరు అక్కడ పార్ట్ టైమ్గా చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, జాబ్ చేసి సరిపోవచ్చు ఇన్కమ్. అవునా. అంటే అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు మిమ్మల్ని ఫ్యామిలీని వదిలేసి, మీ ఫ్యామిలీని, మీ తల్లిదండ్రులు అందరూ వదిలేసి మీరు చాలా మంది వెళ్తుంటారు అన్నమాట. లేదంటే పేరెంట్సే మా అబ్బాయి అమెరికాలో ఉంది, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, మా అల్లుడు గారు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని చెప్పి గొప్పగా గౌరవంగా చెప్పుకుంటారు అన్నమాట. అవునా. ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అది చెప్తుంటే కనుక ఇది మీ ఫ్యామిలీ ఇష్టపడుతున్నారా, మీ పిల్లల్ని ఇష్టపడుతున్నారా, మీ ఫ్యామిలీ తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారా, మీరు నిజంగా ఇష్టపడితే కనుక ఇక్కడ ఇంత మంచి ఆపర్చునిటీ చూసిన తర్వాత ఇన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు, ఇంత ఫ్యూచర్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని మీకు అర్థమైన తర్వాత ఇక్కడ ఆపర్చునిటీ మీ ఫ్రెండ్స్కో, మీ సర్కిల్లో మీ దోస్తుకో, మీరు ఎవరికో చెప్పకుండా, చూపించకుండా మీరు వెళ్ళి మీరు ఒక్కరు మాత్రం సంపాదించుకొని మీరు ఒక్కరే కరుడుపోతే అవుతామంటే దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ అనమాట. అవునండి. ఎందుకంటే మేబీ మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళి సంపాదించవచ్చు, మీరు అక్కడికి అమెరికా వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి మీరు లక్షల రూపాయలు మీ తల్లిదండ్రులు సంపాదించవచ్చు, పంపించవచ్చు, మీరు అకౌంట్లో వేస్తుండొచ్చు. అవునా. కానీ ఈరోజు మీ తల్లిదండ్రులు చూసుకుంటే, లేదంటే మీ పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళకి ఫోన్ ఆపరేట్ చేయడం రాదు, లేదంటే వాళ్ళకి బైక్ నడపడం రాదు. అవునా. ఊర్లో ఎవరు పట్టించుకుని ఉండకపోవచ్చు. అవునా. అటువంటి కేసుల్లో వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే మీరు పంపించే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, అందులో 1 రూపాయి అయినా కూడా హాస్పిటల్ తీసుకెళ్తుందా ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మన ఇండియాలోనే, మన ఉన్న లొకాలిటీలోనే మనం ఉండి డెవలప్ చేసుకొని మన ఫ్యూచర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవునా. క్రియేట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇంత మంచి ఆపర్చునిటీ వదిలేసుకొని మనము ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి, బయటికి వెళ్ళి దేశాలు వెళ్ళి మన పిల్లల్ని పంపించేసి వాళ్ళెక్కడో మీరెక్కడో ఉండి బాధపడే బదులు మన దగ్గరలో ఉండి డెవలప్ చేసుకునే ఫ్యామిలీస్ దగ్గరగా ఉండి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. అవునా. అంటే ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు డ్రీమ్ ఎక్కడ ఉందంటే ఇది ఎక్కడ నడుస్తుంది అంటే ఎక్కడైనా నడుస్తుంది. డ్రీమ్ ఎక్కడ ఉందో, డ్రీమర్ ఎక్కడ ఉన్నాడో ఆ డ్రీమ్ ఉన్న పర్సన్ దగ్గర ఈ బిజినెస్ నడుస్తుంది. అవునండి. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ
అనేక రకాల సమస్యలతో ఉన్నారు, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ఉంటాయి. కానీ మనము దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. కంపెనీ ఆపర్చునిటీ దీన్ని అంటే ఇక్కడ ఎన్ని రీజన్స్ ఉన్నా చేయాలనే మనసు ఉంటే చాలు. ఆ ఒక్క ఏది కూడా రీజన్ అనేది వర్కౌట్ అవ్వదు. అవునండి. అంటే చూడండి, ఈ రోజులు చాలా మంది చూస్తే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. పెళ్లి కాకముందు ఆ పర్సన్కి, ఇప్పుడు లేడీ అనుకోండి, పెళ్లి కాకముందు ఆవిడకి ఎన్ని గంటల టైము? 24 hours టైం ఉంటుంది. అవునా? 24 hours టైం ఉంటుంది. కానీ పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్కి, వైఫ్కి, అత్తగారికి, అమ్మగారికి అందరికి టైం ఇస్తారు అన్నమాట. అంటే అక్కడ ఏంటి, ఫోకస్ చేస్తున్నారు అక్కడ. కానీ ఇలాగే ఇక్కడ ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా మనం ఫోకస్ దేని మీద చేస్తున్నాము, మన ఫ్యూచర్ మీద చేస్తున్నామా, మన కెరీర్ మీద చేస్తున్నామా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవునా? అందుకనేసి మన ఫ్యూచర్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి, మన ఫ్యూచర్ ఎక్కడ సెటిల్ చేసుకోవాలి, అవునా, అంటే అనేది మన చేతిలో ఉంది. ఓకేనండి. అయితే ఇక్కడ లాస్ట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. స్టోరీ ఏంటంటే, ఒక పూజారి ఉన్నాడండి. పూజారి, అతనికి బాగా వరదలు వచ్చాయన్నమాట. ఆ ఏరియాలో, అతను ఉన్న ఏరియాలో బాగా వరదలు వచ్చాయన్నమాట. ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయింది, గ్రౌండ్ ఫ్లోర్ మునిగింది, అలాగే ఫస్ట్ ఫ్లోర్ మునిగింది. కొన్ని గంటల తర్వాత ఆయన ఇంకా పూర్తి నిండిపోతుంది అనమాట. అయితే ఒక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఏమవుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళిపోతుంటే, బైకుల మీద, కార్ల మీద వెళ్ళిపోతుంటే, ఫస్ట్ ఫ్లోర్ ఉండేటప్పుడు అతను పిలిచారన్నమాట చాలా మంది. రండి, చచ్చిపోతాం, మీరు చచ్చిపోతారు, ఉంటే వరదలు ఎక్కువ అవుతున్నాయి, రండి, చచ్చిపోతారు మీరు, మాతో వచ్చేయండి అంటే, లేదు లేదు నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు వచ్చి రక్షిస్తాడని చెప్పి వెయిట్ చేస్తాడనమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత కొంతమంది పడవలతో వచ్చి అడుగుతుంటారు అనమాట. పడవలతో వచ్చి అడుగుతుంటే పడవలతో వెళ్ళిపోతుంటారు కొంతమంది. వరదలు వస్తున్నాయి కదా, వరదలు వచ్చి మునిగిపోతూ ఉంటే చాలా మంది పడవల్లో ఎస్కేప్ అవుతా ఉన్నారు. ఆ పడవల్లో వెళ్తున్న కొంతమంది పిలిచి, పూజారి గారు త్వరగా రండి, మీరు ఉంటే చచ్చిపోతారు, మీరు ఎక్కువసేపు ఉండొద్దు, ప్రమాదం మీకు అంటే, లేదు లేదు మీరు అందరూ వెళ్ళిపోండి, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు వచ్చిన తర్వాత దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు నాకు వస్తాడు, కంపల్సరీ నా కోసం వస్తాడు, నేను దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాను, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు కూడా పంపించేస్తారు అన్నమాట. అలాగే సెకండ్ ఫ్లోర్ హైట్ వచ్చేసరికి అప్పుడు కూడా కొంతమంది హెలికాప్టర్, ఎన్డీఏ వాళ్ళు వచ్చి హెలికాప్టర్తో వాళ్ళు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ రెస్క్యూ చేస్తూ ఉంటే, అప్పుడు కూడా పూజారి ఏం చెప్తారంటే, వాళ్ళు హెలికాప్టర్ పిలుస్తుంటారు అన్నమాట. పూజారి గారు రండి, పైకి రండి, మీరు చచ్చిపోతారంటే, లేదు లేదండి మీరు వెళ్ళిపోండి, నా దేవుడు వస్తాడు, నన్ను కాపాడుతాడు, నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు, నేను దేవుడితో వెళ్తాను నేను అనేసి అంటాడు అనమాట. అంటే వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తాడు. అయితే ఇలా అయిపోయిన తర్వాత, పూజారి చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గరికి అడుగుతాడు అనమాట పూజారి, దేవుడా నీకు ఇంత పూజిస్తాను నేను, ఉదయం సాయంత్రం 3 పూటలు నీకు పూజిస్తాను నేను, నీకు అన్ని రకాల సేవలు చేస్తాను నేను, కానీ నువ్వు నన్ను కాపాడడానికి రాలేదు దేవుడా, ఏంటి దేవుడా అంటే, ఓరి మూర్ఖుడా, నువ్వు అర్థం చేసుకోలేదు ఇప్పటికీ. నువ్వు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు నీకు పిలిచాను, కొంతమందితో మాట్లాడించాను, వాళ్ళు మాటలు వినలేదు, నువ్వు వెళ్ళలేదు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వరదలు అంత హైట్ వచ్చేటప్పుడు పడవలో వెళ్తున్న వాళ్ళు అడిగారు, వాళ్ళతో కూడా నువ్వు వెళ్ళలేదు. కొన్ని లాస్ట్గా పైగా హెలికాప్టర్తో వచ్చారు, వాళ్ళు నిన్ను అడిగారు, వాళ్ళు వచ్చినా కూడా నువ్వు రానన్నావు. నేను దేవుడు అంటే ఏదో దేవుడే రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ మనిషి రూపంలో దేవుడు వస్తే నువ్వు అర్థం చేసుకోలేవు నువ్వు అంటే, ఎంత మంచి ఆపర్చునిటీ దేవుడు వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోయినావు, చచ్చిపోయినావు అంటే. ఇక్కడ దేవుడు అనేటోడు ఎవరు దేవుడి రూపంలో రాడండి, మనిషి రూపంలోనో, అప్లయర్ రూపంలోనో, ఒక స్పాన్సర్ రూపంలో వస్తారు మనకి. ఈ పేరు బిజినెస్ లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇండస్ట్రీ గురించి మీకు పరిచయం చేయడానికి అప్లయర్ రూపంలో దేవుడు వస్తాడు అన్నమాట. అది మిమ్మల్ని డెవలప్ చేసుకోవడం కోసము, మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేయడానికి కోసము, మీ ఫ్యామిలీ పిల్లల లైఫ్ స్టైల్ మార్చడం కోసము ఒక ఆపర్చునిటీ ఇస్తారన్నమాట. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు రైట్ టైంలో పట్టుకొని స్ట్రాంగ్ నిలబడి, మనసులో పెట్టుకొని స్ట్రాంగ్ నిలబడి వర్క్ చేసి డెవలప్ అయ్యేవాడే ఇక్కడ ఫస్ట్ కరోడ్పతి అవుతారు, ఫస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ రవి సార్, ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎస్ సార్, సూపర్ సార్ భాస్కర్ సార్. అబ్జెక్షన్స్ ప్రతి పాయింట్ కవర్ చేసారు సార్.